చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రైట్ నౌ ఐఎమ్ విత్ సురేష్ కొచ్చడిల్ గారు. మీరు పక్కా మలయాళీ కదా సార్? అవునండి. హౌ యూ నో తెలుగు వెరీ వెల్ సార్? పుట్టింది కేరళలోని, కానీ పెరిగింది ఇక్కడ హైదరాబాద్లో. మా ఫాదర్ ఇక్కడ రైల్వేలో ఇంజనీర్గా ఉన్నారు, బ్రిడ్జ్ ఇంజనీర్గా. ఈ రిటైర్డ్ ఇన్ 91, పాస్ట్ అవే ఇన్ 2001. ఆపరేషన్ సింధు సక్సెస్ అయినట్లేనా? ఫుట్బాల్ గేమ్ 90 నిమిషాలు ఉంటుంది. ఫుట్బాల్ మ్యాచ్ 3 రోజులు ఆడుతూ ఉంటే నడుస్తుందండి. చాలా మంది నా దగ్గర అడిగారు, మోదీ గారు బాంబు వేయట్లేదు, మోదీ గారు బాంబు వేయట్లేదు అని చెప్పిన. అన్నిటికీ ఒక టైం ఉంటుంది. పాకిస్తాన్ ఏం చేశారంటే ప్రోబింగ్ డ్రోన్స్ పంపించారు మన వైపు. ఇప్పుడు ఏం చేస్తామంటే మన యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ వాళ్ళ రాడార్ ఆన్ చేస్తారు దీన్ని కొట్టడానికి. ఆన్ చేయగానే వాళ్ళ సిగ్నల్ మీద లాక్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఈ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ ఉంది. S-400కే తట్టుకోలేకపోయింది పాకిస్తాన్. S-500 వస్తే ఎలా ఉంటుంది సార్? అసలు 500 అది ఇంకో టెక్నాలజీ. జ్యోతి మల్హోత్రా సో పాకిస్తాన్ ISI ఏజెంట్గా మారడానికి వన్ ఆఫ్ ద రీజన్ అంటే రకరకాలుగా చెప్తున్నారు, కానీ ఏంటి అంటే ఏమని చెప్పుకోవచ్చు అసలుకి? డబ్బు కోసం ఏమైనా చేస్తారు. మన దేశంలో కొంతమంది డబ్బు కోసం అమ్మ నాన్న కూడా అమ్ముకుంటారు. పెహల్గామ్ ఇష్యూలో కూడా మేబీ ఈ అమ్మాయి రోల్ ఉంటుంది కదా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అసీం మునీర్ మొన్ననే 2 నెలల ముందు ఒక పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ నాన్ రెసిడెంట్ పాకిస్తాన్ అడ్రస్ చేసుకుంటే మాట చెప్పారు చాలా క్లియర్గా, మేము ఇండియా డిఫరెంట్, ఇండియన్ ముస్లిమ్స్తో మాకు సంబంధమే లేదు. సార్ 26/11 ఇప్పటికి కూడా మర్చిపోలేం. తహూర్ రానా ఇంకెన్నాళ్ళు సార్ మేపాలి వాడిని? అసలుకి చనిపోయేదాకా ఇక్కడ ఉంటాడు, జైల్లోనే ఉంటాడు. 26/11 వాజ్ అ ఫిక్స్డ్ గేమ్. దాంట్లో చాలా ఉన్నాయి. శివరాజ్ పాటిల్ రోల్ ఉన్నాయి, దిగ్విజయ్ సింగ్ రోల్ ఉంది, చిదంబరం రోల్. ఏదైనా తేడా వస్తే ఆపరేషన్ సింధూర్ 3.0 రెడీగా ఉందంటారు. పాస్ట్ మ్యూజిక్ వింటున్నప్పుడు పాస్ బటన్ ఉంటుంది చూడండి, ఆఫ్ చేయలేదు మనం. ఓకే, పాస్ బటన్ కొట్టాం, పాడాలంటే పాట ప్రెస్ చేసి మళ్ళీ పాట మొదలవుతుంది. అంతే. 3.0 ఈజీగా. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ సురేష్ కొచ్చడిల్ గారు. సో సురేష్ కొచ్చడిల్ గారు నమస్తే. ఐ థింక్ ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల బాగా బిజీగా ఉంది ఎవరైనా ఉందంటే అది సురేష్ కొచ్చడిల్ గారు. సో ఆల్మోస్ట్ షెడ్యూల్ ఇప్పటికి కూడా ఇంకా బిజీగానే ఉంది అనుకుంటా. 6 షూట్లు ఉన్నాయండి ఇంకా. అంతేనా? సో ఆపరేషన్ సింధూర్ అని కాదు, దీనికన్నా ముందు కూడా నాకు చాలా మటుకు లోకల్ టెలివిజన్ ఛానల్స్ చాలా ఉంటుంది. నాకు మలయాళం కూడా బిజీ ఉంటాను నేను. హిందీ 2 ఛానల్స్ ఉన్నాయి నాకు. ఇంగ్లీష్లో ఒక రికార్డింగ్ ఉంటుంది. సో రోజంతా ఏదైనా ఒకటి ఉంటుంది. నా ఆఫీస్ వర్క్ నాకు ఉంటుంది సపరేట్ అది. సో అన్నీ కలిపి నేను అట్ ద ఏజ్ ఆఫ్ 63 ఐఎమ్ స్టిల్ రన్నింగ్ అరౌండ్. బట్ నేను యూజువల్గా అంత టైం ఉండదండి వీడియో చూసే టైము. మన వీడియోలు మనమే చూసుకోము. బట్ నేను అలా రీల్స్ చూస్తూ అరే ఇంత బాగా చెప్తున్నారు, ఇంత మంచి సబ్జెక్ట్ ఉంది, ఇంత అవగాహన ఉంది దేశం పట్ల కానీ యుద్ధాల కానీ అంటే ప్రతిదీ. ఒకసారి సురేష్ కొచ్చడిల్ గారితో ఫోన్లో మాట్లాడదాం ఫస్ట్ అనిపించి ఫోన్ చేశాను సార్. బట్ ద ఫస్ట్ టైం నేను ఎంత అడ్మైర్ అయిపోయానంటే మీకు అంత ఎంత కాదు, అది మాటల్లో చెప్పలేను కూడా. థ్యాంక్ యూ అండి. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది మీతో ఇలా నేను స్క్రీన్ షేర్ చేసి. రౌండ్ టేబుల్ కూడా ఉండే కదా, దాస్పల్ హోటల్ చేసాం మొన్న రౌండ్ టేబుల్ సింధూర్ గురించి. దాంట్లో కూడా చాలా బాగుండే ఇంటరాక్షన్. మిగతా ప్యానలిస్ట్ కూడా చాలా ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. నాది ఒకటే స్ట్రాటజీ ఏంటంటే, స్ట్రాటజీ అని చెప్పండి, నా ఒకటే ఆబ్జెక్టివ్ ఏంటంటే, మన ఎవరికైనా మన ఏ షో ఏ టెలివిజన్ ఛానల్ చేసినా కానీ చూసే వాళ్ళకి ఒక వాల్యూ ఉండాలి. అవును సార్. ఏదో వచ్చి లొల్లి చేసి వెళ్ళడం కాదు. లాస్ట్లో వాళ్ళు చూసే వాళ్ళకి చెప్పాలి వాళ్ళు, దీనికన్నా ముందు నాకు ఇష్యూ గురించి తెలియదు, ఇప్పుడు తెలిసిందని. దట్ ఈస్ అవర్ విక్టరీ అన్నమాట. కంటెంట్ ఈజ్ కింగ్ అంతే. అబ్సల్యూట్లీ. నిజంగా గ్రేట్. 39 సంవత్సరాల నుంచి జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాను నేను. సో దట్ ఈజ్ మై ప్రింట్ నుంచి స్టార్ట్ అయ్యి టెలివిజన్ నుంచి డిజిటల్ ఈ జర్నీ నడుస్తున్నాను ఇంకా. ఓకే, కానీ మీరు పక్కా మలయాళీ కదా సార్? అవునండి. దెన్ హౌ యూ నో తెలుగు వెరీ వెల్ సార్? నేను ఫ్లూయెంట్గా మాట్లాడుతాను. పుట్టింది అక్కడండి, పుట్టింది కేరళలోని, కానీ పెరిగింది ఇక్కడ హైదరాబాద్లో. మా ఫాదర్ ఇక్కడ రైల్వేలో ఇంజనీర్గా ఉన్నారు, బ్రిడ్జ్ ఇంజనీర్గా. ఈ రిటైర్డ్ ఇన్ 91, పాస్ట్ అవే ఇన్ 2001. ఓకే. మా అమ్మగారు ఇంకా ఉన్నారు, కేరళలో ఉన్నారు, ట్రిచూర్లో. షీ ఈజ్ 82 నౌ. ఓకే. సో ఇక్కడ చదివిందంతా ఇక్కడ. నేను చదివింది ముందు ఒక మరాఠీ స్కూల్లో చదివాను కాచిగూడలో. దాని తర్వాత మోడల్ స్కూల్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను. చాలా మందికి తెలియదు ఉస్మానియా యూనివర్సిటీకి స్కూల్ కూడా ఉందని చెప్పేసి. ఓకే. మోడల్ స్కూల్లో చదివాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ సెయింట్ జోసెఫ్, గ్రాడ్యుయేషన్ రైల్వే డిగ్రీ కాలేజ్. సో అంతా సిటీలోనే మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఆల్మోస్ట్. సో హౌ మెనీ లాంగ్వేజ్ డూ యూ నో సార్ వెరీ వెల్? లైక్ ఫ్లూయెంట్గా 6 లాంగ్వేజెస్. తమిళ్, కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు, తెలుగు, అండ్ దెన్ ఇంగ్లీష్, హిందీ.
అండ్ ఫ్రెంచ్ అండ్ జర్మన్ ఆర్ మై ఫారిన్ లాంగ్వేజెస్. ఓ మీ విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ కంప్లీట్గా హైదరాబాద్ మోడల్ ఇక్కడ మోడల్ స్కూల్, రైల్వే డిగ్రీ కాలేజ్ అంతే. Okay. దాని తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చెన్నైలో చేశాను. ఐ స్టార్టెడ్ మై కెరీర్ విత్ హోటల్ ఇండస్ట్రీ. కానీ అక్కడి నుంచి స్విచ్ ఓవర్ చేసి బెంగళూరులో ఉన్నప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగళూరులో జాయిన్ అయ్యాను అనమాట. వాళ్ళు పిలిచారు నన్ను, ఓకే చూసి నన్ను పిలిచి వెళ్ళాను. మై బేసిక్ ఇంట్రెస్ట్ వాజ్ ఇన్ రైటింగ్. నేను ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజంకి ఎంట్రన్స్ రాశాను 1983లో. ఐ కేమ్ సెకండ్ ఇన్ ద ఎంట్రన్స్, ఓకే కానీ జాయిన్ కాలేదు. ఓకే ఎందుకో నాకు ఆ టైంలో మా ఫాదర్ ఫ్రెండ్ ఎవరు వచ్చి చెప్పారు, ఏం దాంట్లో అసలు జీతాలు రావు, ఏం రావు, ఏం వెళ్తావు అని చెప్పి. టాకింగ్ ఆఫ్ 1983. సో దట్ ఇస్ ద టైమ్ దెన్ ఐ సెడ్ ఓకే హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అని చెప్పి హోటల్ మేనేజ్ చేశాను. వర్క్డ్ ఇన్ ఐటీసీ అండ్ తాజ్ బెంగళూరులో పనిచేస్తున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు అక్కడ రెగ్యులర్గా వస్తుండే. మాట్లాడుతూ ఒకరోజు అట్లనే వై డోంట్ యు జాయిన్ అస్ అని చెప్పారు. ఓకే సేల్స్లో ఉన్నాను, కానీ రాత్రిపూట వచ్చి రాస్తుండే అనమాట. ఐ వాజ్ డూయింగ్ బోత్ ద రోల్స్. పొద్దున అడ్వర్టైజింగ్ సేల్స్ చేస్తుండే, సాయంత్రం కూర్చొని రాయడం. అక్కడి నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ స్టార్ట్ అయినప్పుడు ఎకనామిక్ టైమ్స్ నన్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు, బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ హియర్ ఓన్లీ. ఓకే సో దట్స్ హౌ ఐ గ్రో. అండ్ 17 years టైమ్స్లో ఉన్నాను. సో దట్ ఈస్ మై కెరియర్. 10 years ఐ వాజ్ విత్ అపోలో డిజిటల్లో ఉన్నాను. దాని తర్వాత ఐ వాజ్ ద CEO ఆఫ్ జనం టీవీ ఇన్ కేరళ, ఓకే విచ్ ఇస్ అ రైట్ వింగ్ ఛానల్ అక్కడ. యా తెలుసు సార్. సో అది కూడా దట్ ఇస్ ద మేజర్ థింగ్. అండ్ ఆఫ్టర్ దట్ కూతురు పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత మీ అండ్ మై వైఫ్ ఆర్ రిలాక్స్డ్ నౌ. ఓకే హైదరాబాద్లో హైదరాబాద్లో నాకు మెయిల్స్ పెట్టిన వాళ్ళు, మెసేజ్ పెట్టిన వాళ్ళు అందరూ కూడా ఆయన కూర్చోబెట్టి యుద్ధం ఏమైపోయింది ఈ కాదండి, అట్లీస్ట్ ఆయన గురించి తెలుసుకోండి, ఆయన అసలు ఎక్కడి నుంచి వచ్చారు, రూట్స్ ఏంటి, ఆయన ఏం చదువుకున్నారు, రోషన్ గారు మీరైతే అడుగుతారండి, మేము చెప్పనక్కర్లేదంటే అట్లీస్ట్ చాలా రేర్ అండి. ఎందుకంటే యూజువలీ ప్రెజెంటర్స్ డైరెక్ట్ టు ద పాయింట్ వెళ్ళిపోతారు. వన్ ఆఫ్ మై ఓల్డెస్ట్ ఫ్రెండ్ ఇన్ జర్నలిజం సాయి కృష్ణ గారు, నేషనల్ స్టాఫ్లో. అతనితో నేను నాకు వీక్లీ షో చేస్తాను, నేషనల్ రౌండప్ అని చెప్పి. 147వ ఎపిసోడ్ రేపు రికార్డ్ అవుతుంది వితౌట్ అ బ్రేక్. ఓకే 3 years కంటిన్యూస్, ఎవ్రీ సాటర్డే 2 o'clock. ఓకే సో అట్లాంటి ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటే ఏ ఛానల్ అయినా బాగుంటుంది. కొంతమంది నా దగ్గర రెగ్యులర్గా చెప్తారు, సురేష్ గారు ఈ రోజు ఇన్ని గంటలకు మేము రికార్డ్ చేసుకుంటాం, టెలికాస్ట్ ఇన్ని రోజు ఈ టైంకి ఉంటుంది. అంటే ప్రేక్షకులు కూడా ఏమవుతుందంటే దే వెయిట్ ఫర్ ఇట్. ఓకే చాలామంది లైవ్లోనే 600 మంది 700 మంది చూస్తూనే ఉంటారు అనమాట. సో అట్లాంటివి ఉంటే మనకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. డెఫినెట్గా సార్, మన ఇద్దరు కాంబినేషన్ కూడా డెఫినెట్గా విఎస్ నచ్చుతుంది సార్. డెఫినెట్గా మంచి ఎపిసోడ్ చేద్దాం మనం కూడా. డెఫినెట్గా విత్ యువర్ పర్మిషన్, టైం ఇస్తే టైం పర్మిట్స్, ఐఎమ్ రెడీ సార్. ఒక 2 రోజుల ముందు నోటీస్ ఇస్తే చాలు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. డెఫినెట్గా. సో కమింగ్ టు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినట్లేనా? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని కోట్ల మంది టీవీ ఎదురు చూస్తూ పాకిస్తాన్ని ఇంక లేపేస్తుంది, భారత్ ఇంక ఉండదు అని చాలామంది కోరుకున్నారు. అలాంటిది పీఓకేని కూడా స్వాధీనం చేసుకోలేకపోయింది. అసలు సక్సెస్ అయినట్టేనా? ఆపరేషన్ సింధూర్ మళ్ళీ ఉంటుందా అనే దానికి ఏం చెప్తారు అసలు? నేను ఒక ఫుట్బాల్ గేమ్ పార్లెన్స్ తీసుకుంటాను. దీనికన్నా ముందు కూడా ఏదో ఒక ఛానల్ చెప్పాను. ఇది ఫుట్బాల్ గేమ్ 90 నిమిషాలు ఉంటుంది, మ్యాక్సిమం 30 నిమిషాలు ఎక్స్ట్రా టైం ఉంటుంది. ఓకే దాని తర్వాత పెనల్టీ షూట్అవుట్స్కి వెళ్ళిపోతుంది. కాదండి, ఫుట్బాల్ మ్యాచ్ 3 రోజులు ఆడుతూ ఉంటే నడుస్తుందండి? కాదు కదా. వారికి ఒక ఎండ్ ఉంటుంది ఎప్పుడు. లేకుంటే ఇజ్రాయెల్ ఇప్పుడు గాజాని కొట్టుకున్నట్ల, లేకుంటే యూక్రెయిన్ రష్యా నడుస్తున్నట్ల నడుస్తూనే పోతుంది. ఎండ్ ఉండదు దానికి. ఇక్కడ 1,00,000 మంది చనిపోయారు, అక్కడ 1,00,000 మంది చనిపోయారు. మొత్తం 2 ఎకానమీస్ ధ్వంసం అయిపోయినాయి. యూక్రెయిన్ కానివ్వండి, రష్యా కానివ్వండి. వార్ ఆగట్లేదు. ట్రంప్ ట్రై చేస్తున్నారు, పుటిన్ మాట్లాడుతున్నారు, జెలెన్స్కీ కానీ ఎండ్ కావట్లేదు. మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ వార్ మనం రెడీగా వెళ్ళలేదు. వార్ అని చెప్పలేము, ఇది చిన్న ఒక స్కర్మిష్ అని చెప్తా ఇంగ్లీష్లో, మీరు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. 4 రోజులు మనం అది ఫినిష్ చేసేసాం. ఆబ్జెక్టివ్ ఏంటి? ఓకే ఎప్పుడైనా మనం ఏ గేమ్ ఆడడానికి వెళ్ళినా కానీ మిగతా ఎందుకైనా ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. నాకు ఈ గేమ్ గెలవాలి, లేకుంటే నాకు ఈ సినిమా బాగా తీయాలి, నాకు ఈ ప్రోగ్రామ్ బాగా, ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. మన ఆబ్జెక్టివ్ ఏంటంటే టెర్రర్ క్యాంప్స్ని కొట్టడం. పెహల్గామ్ తర్వాత మన నెక్స్ట్ స్ట్రాటజీ వాజ్ టెర్రర్ క్యాంప్స్ని కొట్టడం. అది దీనికన్నా ముందు కూడా చేసాం, మనం 2 సార్లు చేసాం. పుల్వామా తర్వాత బాలాకోట్ ఉండే, దానికన్నా ముందు ఉరీ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ ఉండే, మనందరికి తెలుసు. ఇది 3వసారి జరిగేది. అప్పుడు లిమిటెడ్ ఎంగేజ్మెంట్ ఉండే, అంటే మనం సర్జికల్ స్ట్రైక్ వాళ్ళ దాంట్లో ఎంటర్ అయ్యి కొట్టేసి టెర్రర్ క్యాంప్ని కొట్టి రిటర్న్ వచ్చేసాం. ఫిజికల్ సోల్జర్స్ని తీసుకెళ్ళాం. చాలా పెద్ద రిస్క్ అది. ఒక్క సోల్జర్ కూడా మనం కోల్పోలేదు, అందరు తిరిగి వచ్చారు. అవును. బాలాకోట్లో వి యూస్డ్ ఎయిర్ స్ట్రైక్. వాళ్ళ దాంట్లో ఎంటర్ అయ్యి బాలాకోట్ స్ట్రైక్ చేసి మన ఎయిర్క్రాఫ్ట్ వచ్చేసారు. దాని తర్వాత ఈ 3వసారి పెహల్గామ్లో జరిగిన తర్వాత చాలామంది నా దగ్గర అడిగారు, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అంటే మోదీ గారు బాంబు వేయట్లేదు, మోదీ గారు బాంబు వేయట్లేదు అని. నేను చెప్పిన అన్నిటికీ ఒక టైం ఉంటుంది, ఇంటెలిజెన్స్ కావాల్సి వస్తుంది. వాళ్ళు ఎక్కడున్నారు, ఆ టైంలో అక్కడ ఉన్నారా లేదా. ఎందుకంటే ఎవరైనా సెన్సిబుల్గా ఉంటే వాళ్ళ ప్లేస్ నుంచి పారిపోతారు. వాళ్ళకి తెలుసు భారతదేశం దాడి చేయబోతున్నారని. చేశారు. ఫస్ట్ స్ట్రోక్లో మనం వాళ్ళు టెర్రర్ క్యాంప్స్ని కొట్టాం, 9 క్యాంపులు కొట్టేశాం. దాని తర్వాత పాకిస్తాన్ ఏం చేయాలి? మీరు పాకిస్తాన్ ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు?
మన మీద భారతదేశం ఉన్న టెర్రర్ క్యాంప్స్ని అటాక్ చేస్తారు. మన దగ్గర టెర్రర్ క్యాంప్స్ లేవు. మీరేం చేస్తారు? భారతదేశంలో Army మీద. సిటీస్ లేకుంటే ఆర్మీ, Civilians. కంటోన్మెంట్, ఎయిర్ ఫోర్స్ రన్వేస్ని అటాక్ చేస్తారు. వాళ్ళు కూడా అదే చేశారు. చేసినప్పుడు మనం ఏం చేస్తాం? తిప్పి కొట్టాం మళ్ళీ. దట్ ఈస్ వేర్ ద ఫైనల్ యాక్షన్ వాస్. ఇది 4వ రోజు పొద్దున 1 గంటకు జరిగిన ఆపరేషన్లో. దాని తర్వాత 10 గంటల 30 నిమిషాలు పొద్దున వాళ్ళ డీజీఎంఓ, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్, 4 రోజుల తర్వాత హాట్లైన్ తీసి, ఈ డీజీఎంఓస్ నడిమిట్లో హాట్లైన్ ఉంటుంది, అది ఎవరు ఇంటర్ఫియర్ కాకుండా ఉండే హాట్లైన్ పికప్ చేసి మాట్లాడి ఇట్లా మేము సీజ్ఫైర్ కావాలని అడిగారు. మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఎవరు అడిగారు? పాకిస్తాన్ డీజీఎంఓ ఇండియన్ డీజీఎంఓ దగ్గర అడిగారు ఆన్ రికార్డ్. మనం డీజీఎంఓ ఏం చెప్తారు? నాకు ఇట్లా డైరెక్ట్ ఐ కెనాట్ టేక్ అ డిసిషన్, నేను మా పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్తో మాట్లాడుతూ మీరు తర్వాత కాల్ చేయండి అంటే 3:30కు మళ్ళీ కాల్ చేశారు. కాల్ చేసి ఎస్ వి అగ్రీ అని మనం కూడా చెప్పేశాం. దాని తర్వాత 5 గంటలకు ఒఫీషియల్గా మన ఎక్స్టర్నల్ అఫేర్స్ సెక్రటరీ వచ్చి అనౌన్స్ చేసేసారన్నమాట, మిశ్రీ గారు. సో ఓవరాల్ చూస్తే ఆబ్జెక్టివ్ సాటిస్ఫై అయిపోయింది. మన దాంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ జనరేషన్, స్పెషల్లీ నేనైతే వార్ చూశాను, అంటే డైరెక్ట్గా చూడలేదు అనుకోండి. 71లో నేను కాచిగూడలో చిన్న అబ్బాయి స్కూల్లో ఉన్నాను. ఆ టైంలో మేము ఆ టైంలో రాత్రిపూట లైట్లు ఆఫ్ చేయాల్సి వస్తుంది, పాకిస్తాన్ ప్లేన్లు వస్తున్నాయని చెప్పి లైట్లు మొత్తం ఆ కాలనీ అంతా ఆఫ్ చేసేస్తారు. అది కాకుండా మన విండో మీద పేపర్ అంటిస్తాం, బయట లైట్ వెళ్ళకుండా ఇంటి నుంచి. మనం చెప్పడానికి చాలా ఈజీ అండి. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే డ్రాయింగ్ రూమ్లో కూర్చొని IPL T20 నడుస్తున్నప్పుడు ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు మన వాళ్ళు, ఎక్స్పర్ట్స్ అన్నమాట దాంట్లో. అట్లాంటి పని చేసేటోళ్ళు ఒక యుద్ధం చూడలేదు. అప్పుడు దాకా ఎవరు మన తరఫుని చనిపోలేదు. 5 మంది చనిపోయారు లాస్ట్లో, అంటే సర్వీస్ మెన్. సివిలియన్స్కి 20 మంది పోయారు. ఒకసారి మీకు 200-300 మంది డెడ్ బాడీలు రిటర్న్ వచ్చినప్పుడు, వాళ్ళ ఫ్యామిలీలు ఏడుస్తున్నప్పుడు చూస్తే ఇదే ప్రేక్షకులు, ఇదే ఎక్కడ యుద్ధం పాకిస్తాన్ మీద బాంబు వేయండి అని చెప్పేటోళ్ళు మోదీ గారిని ప్రశ్నిస్తారు. ఏమైంది మోదీ గారు, ఇంతమంది చనిపోతున్నారని? యుద్ధం అంటే చనిపోవడం నార్మల్, బట్ డూ యూ హ్యావ్ ద గట్స్ ఫర్ ఇట్? అది క్వశ్చన్ అనమాట. అది లేదు మనకి. మన ఇజ్రాయెల్ కాదు, ఇజ్రాయెల్లో చూడండి, వాళ్ళు యాజ్ ఎ కంట్రీ ఇండిపెండెన్స్ చెప్పలేము ఇజ్రాయెల్కి. యాజ్ ఎ కంట్రీ దే వర్ ఫార్మ్డ్ ఇన్ 1948. మన తర్వాత మన 47, వాళ్ళు 48, ఒక సంవత్సరం తర్వాత. యాజ్ ఆఫ్ టుడే, ఇవాళ కూడా పొద్దున ఒకరు 20-year-old బాయ్ డైడ్, సోల్జర్ డైడ్. 24,452 మంది చనిపోయారండి ఇజ్రాయలీ సోల్జర్స్. ఓకే. ఫ్రమ్ 48 till 2025. మీకు గట్స్ ఉందంటే ఇండియాకి గట్స్ ఉంటుందా? లేదు, ఉండదు. మనకి జరిగింది 71లో కానివ్వండి, దానికన్నా 62, 64, దాని తర్వాత కార్గిల్. 71లో ఎంతమంది చనిపోయి ఉంటారు సార్? 3,000 మంది దాకా చనిపోయారు. ఓకే. మన IPKF ఆపరేషన్, అది ఒక డిజాస్టర్ ఉండే, అది వార్ కాదు. అది మన శ్రీలంకకి వెళ్ళాం మనం, పీస్ కీపింగ్ ఫోర్స్ కానీ, అక్కడ కూడా 3,000 మందిని కోల్పోయాం మనం. ఇట్ ఈస్ అన్ అన్నెసరీ ఆపరేషన్. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారి మీద దాడి చేశారు, సూసైడ్ బాంబ్, అదంతా మన హిస్టరీ అది. ఓకే. సో ఒక యుద్ధం అనేది అంత ఈజీ కాదు. బంగ్లాదేశ్ యుద్ధం జరిగిన తర్వాత 71 to 74 మన కంట్రీ మొత్తం దివాలా అయిపోయిందండి, కంప్లీట్ బ్యాంక్రప్ట్ అయిపోయింది. డబ్బులు లేకుండా ఇందిరాగాంధీ దగ్గర. చెప్పడానికి చాలా ఈజీ, కోట్లు ఖర్చు అవుతుంది యుద్ధానికి, ఏదో చిన్నపిల్లల ఆట కాదు అది. సో మరి అడుగుతున్న వాళ్ళ దగ్గర ఒక రిప్లై నాది ఏంటంటే, ఇమీడియట్ ఆబ్జెక్టివ్ మీరు సాటిస్ఫై అయిపోతే మీరు ఆపండి. మనం ఏం చేసాం? వీ డింట్ స్టాప్ ద సీజ్ ఫైర్ చేసాం, స్టాప్ ద ఫైరింగ్, అంతే. ఏ రోజైనా మన మీద నెక్స్ట్ ఒక దాడి జరిగితే, టెర్రర్ అటాక్, ఇట్ విల్ బి వార్ అగైన్ అని మోదీ గారు చెప్పారు. ఓకే. మీరు చూడండి, దాని తర్వాత ఇవాళ దాకా ఒక 5-6 రోజులు అయి ఉంటుంది కదా, ఒక్క దాడి కూడా లేదు. లేకుంటే కాశ్మీర్లో ఎప్పుడైనా ఒక గ్రెనేడ్ వేయడమో, ఒక ఫైరింగ్ చేయడమో నడుస్తూనే ఉంటుంది. బికాజ్ వీ హ్యావ్ నౌ, అదొక గ్యారంటీగా తీసుకున్నాం మనం. డీజీఎంఓస్ మాటల్లోనే క్లియర్గా ఎక్స్ప్రెస్ చేశారు, నెక్స్ట్ టెర్రర్ అటాక్ మళ్ళీ మనం సీజ్ఫైర్ ఆఫ్ చేసేస్తాం, మళ్ళీ మొదలు పెడతాం. కానీ ఈ యుద్ధాల్లో అన్నిటికంటే ఎక్కువ ఒక లెసన్ మనం నేర్చుకుంది ఏంటంటే, మన టెక్నాలజీ పనిచేసింది. స్పెషలీ మన డిఫెన్సివ్ టెక్నాలజీ. అంటే వాళ్ళ వైపు నుంచి డ్రోన్స్ కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, ఈవెన్ ఫతా వాళ్ళ సూపర్సోనిక్ మిసైల్ మన వైపు పంపించారు, ఢిల్లీ వైపు. సిర్సా హర్యానా దగ్గర కొట్టుపడేసాం మన S-400 కానివ్వండి, ఆకాష్ తీర్ కానివ్వండి, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ కానివ్వండి, నార్మల్ యాకాక్ గన్స్ అంటారు, యాంటీ ఎయిర్క్రాఫ్ట్, ఇదన్నీ పనిచేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ డీజీఎంఓ గారు విజ్ గారు మాట్లాడుతూ చాలా మంచి ఒక టర్మినాలజీ చెప్పారు. ఏంటంటే, ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ నడుస్తున్న టెస్ట్ సిరీస్లో ఒక ఇన్సిడెంట్ ఉండే అనమాట. వాళ్ళ దగ్గర డెనిస్ లిల్లీ అండ్ థామ్సన్, వీళ్ళిద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి ఇంగ్లాండ్ ఎప్పుడు ధ్వంసం చేసేస్తారు. వాళ్ళు ఒక్కడు కొట్టకపోతే ఇంకోటి కొడతాడు.
సో మన దాంట్లో కూడా అంతే, పాకిస్తాన్ నుంచి పంపించిన ఒక మిసైల్ 1, 2, 3, 4, 5 క్రాస్ చేసి రావాలన్నమాట యాంటీ డిఫెన్స్ మెకానిజమ్స్. ఏదో ఒకటి దాన్ని పట్టుకుంటుంది. డ్రోన్ కానివ్వండి, మిగతా మిసైల్స్ కానివ్వండి. పాకిస్తాన్ ఏం చేశారంటే ప్రోబింగ్ డ్రోన్స్ పంపించారు మన వైపు. ప్రోబింగ్ డ్రోన్స్ అంటే మన ఈ DJI డ్రోన్స్ మీకు 4,000, 5,000, 10,000లో వచ్చేస్తుంది అది. అవును. దాన్ని ఒట్టి పంపిస్తారు. అప్పుడు ఏం చేస్తామంటే మన యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ వాళ్ళ రాడార్ ఆన్ చేస్తారు దీన్ని కొట్టడానికి. ఆన్ చేయగానే వాళ్ళ సిగ్నల్ మీద లాక్ అయిపోతుంది, అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఈ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ ఉందని. నెక్స్ట్ టైం వాళ్ళు మిసైల్ పంపిస్తారు అక్కడికి. ఫస్ట్ టైం పంపించిన డ్రోన్లో ఏం లేదు, ఖాళీ డ్రోన్ అది. ఇది ప్రోబింగ్ మిషన్స్ అంటారు. అట్లా వాళ్ళు ఏం చేశారు, 100 డ్రోన్స్ పంపించారు ఒకటేసారి. మీకు గుర్తుంటుంది, ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేసినప్పుడు కూడా వాళ్ళు మిసైల్స్ కొట్టినప్పుడు 100 మిసైల్ ఒకటేసారి కొట్టారు. అవును అవును. ఎందుకంటే మీ ఐరన్ డోమ్ అని వాళ్ళ సిస్టమ్ ఉంది, వాళ్ళకి 3, మనలాగానే 3 ఉన్నాయి వాళ్ళకి. మన దగ్గర 6 ఉన్నాయి డిఫెన్సివ్ మెకానిజమ్స్. ఓకే. S-400 నుంచి మొదలై యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ దాకా ఉంటుంది. S-400 ఒక మిసైల్ కొట్టాలంటే $1 మిలియన్, ఒక మిసైల్ ఇంటర్సెప్ట్ చేయాలంటే $1 మిలియన్ ఖర్చు అవుతుంది మీకు కొట్టినప్పుడు. అంటే దాన్ని వాడడం ఎప్పుడు, పెద్ద ఎయిర్క్రాఫ్ట్ కానివ్వండి, పెద్ద మిసైల్, అది చెప్పాను కదా, ఢిల్లీ వైపు కొట్టిన మిసైల్ ఒకటి ఉంది వాళ్ళ షహీన్ మిసైల్, అది మన ఇంటర్సెప్ట్ చేసాం దాన్ని వాడుకోవాలి. అది ఎట్లయిపోతుందంటే ఒక దోమని కొట్టడానికి బుల్డోజర్ కూడా తీసుకొచ్చినట్లు అయిపోతుంది అనమాట. మనం దేని కావాలి దానికే వాడుకోవాలి, చాలా క్లియర్ అనమాట. సో మనం అదే ఆపరేషన్ సింధూర్కి మొన్న ఎంత ఖర్చు అయి ఉంటుంది సార్? ఖర్చు అని చెప్పలేము, ఎందుకంటే వాట్ హ్యాపెన్, ఇదంతా మన ఉన్న ఎక్విప్మెంట్, కొత్తది ఏం తీసుకోలేదు మనం. ఓకే. మనం అడగాల్సింది అంటే పని చేసిందా లేదా అనేది. పనిచేసింది. ఎందుకంటే 71 తర్వాత కార్గిల్ పక్కన పెడితే మనం యాక్టివ్గా గన్స్ ఎక్కడ వాడలేదు. ఒక మొత్తం జనరేషన్, 2 జనరేషన్ ఆఫీసర్స్ యుద్ధం చూడకుండా రిటైర్ అయిపోయారు. ప్లేన్లు నడిపించారు, ఫైరింగ్ చేశారు, ప్రాక్టీస్ చేశారు, కానీ యాక్చువల్ వార్ సిచ్యువేషన్ ఎప్పుడు జరగలేదు దాని తర్వాత. కార్గిల్ టు లిమిటెడ్ ఎక్స్టెంట్, కానీ కార్గిల్లో టోపోగ్రఫీ డిఫరెంట్ ఉండే, కొండ మీద వాళ్ళు కూర్చున్నారు, మనం కింద ఉన్నాం, వాళ్ళని కొట్టిపడేయాలని మనం చాలా ట్రై చేస్తాం, లాస్ట్ చేసాం కూడా. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వార్లో, అంటే మనం టెక్నాలజీ వర్క్ చేస్తుందా లేదని. ఒఫెన్సివ్ టెక్నాలజీ, డిఫెన్సివ్ గురించి మాట్లాడడం మీద, దీంట్లో ఒఫెన్సివ్ కూడా ఉంది. మన వైపు నుంచి అక్కడికి కొట్టాల్సిన మిసైల్స్, ఓకే, అది చూసి వాడాలి మనం. అది కూడా పెద్ద పెద్ద మిసైల్స్ వాడి ఎక్కడో వెళ్ళి పడితే మనకు వేస్ట్ అనమాట. ఎక్కడ బ్రహ్మోస్ కొట్టాలి, ఎక్కడ ఆకాశం, ఎక్కడ మిగతా మిసైల్స్ పంపించాలి, ఎక్కడ MMS, చాలా మంది మిసైల్స్ ఉన్నాయి మనకు, రేంజ్ ఉంటుంది మన దగ్గర, అగ్ని నుంచి అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఎక్కడ ఏం వాడాలో మనకు తెలియదు అనమాట. స్కాల్ప్ మిసైల్ ఎక్కడ వాడాలి, హరోప్ ఎక్కడ వాడాలి, దీంట్లో చాలా మటుకు మిసైల్ ఇజ్రాయెల్ వాళ్ళ టెక్నాలజీతో తయారు చేస్తాం మనం. ఓకే. ఒక్కొక్కటికి ఒక డిస్టెన్స్ ఉంటుంది, 90 కిలోమీటర్లు కొట్టాలంటే ఇది వాడండి. ఇన్ఫాక్ట్ 1 టెర్రర్ క్యాంప్ మనం కొట్టింది మన లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి, మన వైపు నుంచి ఆ వైపు 6 కిలోమీటర్లు అంతే. ఓకే. దానికి పెద్ద మిసైల్ వాడడం ఎందుకు, చిన్న మిసైల్ పెట్టి కొట్టేస్తాం, ఖతం చేసేస్తాం. ఓకే. సో కానీ బహావల్పూర్ కొట్టాలంటూ మనకి 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలన్నమాట, అది కూడా సూపర్ సోనిక్ స్పీడ్లో. ఎందుకంటే డిటెక్ట్ చేస్తే వాళ్ళు కొట్టిపడేస్తారు దానికి బ్రహ్మోస్ వాడుంటాం. ఇంకా ఆర్మీ క్లారిఫై చేయలేదు, కానీ ద ఇంపాక్ట్ పాయింట్ చూస్తే, డ్యామేజ్ చూస్తే డెఫినెట్గా బ్రహ్మోస్ వాడుంటారు. ఇంకోటి వాళ్ళ 2-3 హ్యాంగర్లు కొట్టాం మనం, ఎయిర్ బేస్ కొట్టేసాం. దీంట్లో అంటే స్కాల్ప్ యూజ్ చేస్తాం, లేకుంటే హరోప్ యూజ్ చేసాం మనం. డిఫరెంట్ ప్లేసెస్కి డిఫరెంట్ ఉంటుంది అనమాట. నేను అది మళ్ళీ అదే యాక్సియంకి వస్తున్నాను. లేదంటే దోమని కొట్టడానికి మీరు ఏం వాడతారు, ఒక బ్యాట్ తీసుకొచ్చి ఎలక్ట్రానిక్ బ్యాట్తో చంపేస్తారా, లేకుంటే ఏదైనా ఒడోమస్ యూజ్ చేస్తారా, లేకుంటే ఒక పెద్ద బుల్డోజర్ తీసుకొచ్చి దాన్ని కొడతారా, ఏది కావాలో దానికే వాడుకోవాలి. అండ్ దట్ క్లియర్గా ఈ లిమిటెడ్ వార్లో మనం దాన్ని టెస్ట్ చేసేస్తాం రియల్ లైఫ్ కండిషన్స్లో. ఓకే. యాక్చువల్లీ అన్నిటికన్నా మంచి ప్రైజ్ చేయాలంటే మన టెక్నికల్ కేపబిలిటీ గురించి, ప్రైవేట్ సెక్టర్ కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ కానివ్వండి. S-400 మనం రష్యన్స్ దగ్గర నుంచి కొన్నాం, మిగతాదంతా మనం లోకల్గా తయారు చేసాం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ అనమాట. మన లోకల్ టెక్నాలజీ, మన డ్రోన్స్, మన యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్, మన ఆకాశ్ తీర్ చాలా బాగా పనిచేసింది రియల్ లైఫ్ కండిషన్స్లో, టెస్టింగ్ కండిషన్ కాదు. సో ఇప్పుడు S-400 కూడా మనం రష్యా నుంచి తీసుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చేంజెస్ అనేవి ఉంటాయి కదా సార్? డెఫినెట్గా ఇంటిగ్రేషన్ ఉంటుంది. అదే ఇంటిగ్రేషన్ అంటే మనం ఒక రేంజ్ ఆఫ్ ఎక్విప్మెంట్ వాడుతున్నాం. నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, 1, 2, 3, 4, 7 కొట్టిన తర్వాతే మన దగ్గరకు వస్తుంది. ఓకే. దానిలో కూడా ఎవడో కూడా తీసేస్తాడు దాన్ని. ఈ థామో కాన్ గెట్ ఇట్, డెనిస్ లిల్లీ విల్ గెట్ ఇట్ అన్నమాట, ఎవడో ఒకటి పట్టుకుంటాడు. ఓకే. సో మన 7 పనిచేస్తుంది మన దగ్గర, 7 దాకా రాలేదు. మోస్ట్ ఆఫ్ దమ్ 2వ 3వ దాంట్లోనే కొట్టి పడేస్తారు దాన్ని. ఓకే. మిసైల్ ఇన్కమింగ్ డ్రోన్ కానీ, డ్రోన్ వచ్చింది అనుకోండి, వై షుడ్ యూ వేస్ట్ మనీ, అది 20,000 రూపాయల డ్రోన్, అది దానికి మనం ఒక $1,000 మిషన్, ఒక మిసైల్ యూజ్ చేస్తే వేస్ట్ అది. ఓకే. దానికి కావాల్సిన యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్, అది కొట్టుపడితే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ మనకు చాలా చీప్, $10 కూడా రావు మనకి కాస్ట్ దానికి. సో అది ఎట్లయినా మన దగ్గర అమ్యునిషన్ పడింది, కొట్టని కొట్టేస్తారు వాళ్ళు అంతే. సో దేనికి దాన్ని వాడాలని మన ఫస్ట్ టైం మన టెక్నాలజీ చాలా బాగా అది ఇస్రో ఉండొచ్చు, శాటిలైట్ కోఆర్డినేషన్ ఉండొచ్చు, ఎయిర్ ఫోర్స్
చాలా బాగా వాడారు. ఫర్ ఎగ్జాంపుల్ మన రెఫాల్ ఎయిర్క్రాఫ్ట్ కానీ SU-4 మన సుఖాయిస్ మనం ఏం చేసామంటే దీనికన్నా ముందు బాలాకోట్ మీకు గుర్తుంటుంది రోషన్ గారు, మనం బార్డర్ క్రాస్ చేయాల్సి వచ్చింది. చాలా రిస్క్ అది. అభినందన్ అదే ప్రాబ్లం అయింది అక్కడ. అభినందన్ ఇస్లామాబాద్ వైపు వెళ్ళారు. మన ఆ టైంలో ఏం చేసామంటే డికాయ్ యూజ్ చేసాం. 6 ఎయిర్క్రాఫ్ట్ని ఇస్లామాబాద్ వైపు పంపించాం. పాకిస్తాన్ ఏమనుకున్నారు, వాళ్ళు మన తరఫు వస్తున్నా అని చెప్పి వాళ్ళు ఇస్లామాబాద్ దగ్గరకు వస్తున్న ఎయిర్క్రాఫ్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. అదే టైంలో మనం ఇటువైపు నుంచి బాలాకోట్కి ఇంకొక 6 పంపించాం, మిరాజ్ కానీ సుఖాయిస్ కానీ. వాళ్ళు అది పట్టుకోలేకపోయి దీన్ని పట్టుకున్నారు. దాంట్లో ఒకటి కొట్టుపడేస్తారు, అభినందన్ని వాళ్ళు పట్టుకున్నారు. అప్పుడు MiG-21 వెరీ ఓల్డ్ ఎయిర్క్రాఫ్ట్. కానీ ఈసారి ఏం జరిగిందంటే మన దగ్గర రఫాల్ ఉంది. రఫాల్కి షూట్ అండ్ స్కూట్ పాసిబిలిటీ ఉంది. అంటే బార్డర్ దగ్గర నిలబడి దాంట్లో ఉన్న హార్పూన్ కానీ స్కాల్ప్ కానీ మిగతా మిసైల్స్ 300 కిలోమీటర్ నుంచి 500 కిలోమీటర్లు కొడుతుంది అది. అంటే మీరు బార్డర్ దగ్గర నిలబడి దాని కోఆర్డినేట్స్ పాకిస్తాన్లో ఎక్కడుంది దాని లాటిట్యూడ్ లాంజిట్యూడ్ కొట్టి ఎంటర్ చేస్తే అది వెళ్ళిపోతుంది ఫైర్ చేసి. వీళ్ళు ఏం ఎంటర్ చేయక్కర్లేదు పాకిస్తాన్లో. రిటర్న్ వచ్చి బేస్లో వచ్చి కూర్చుంటారు. అది మిసైల్ పోతూనే ఉంటుంది. టార్గెట్ మారింది అనుకోండి, మిసైల్ మళ్ళీ టార్గెట్ చేస్తుంది అనమాట. ఇక్కడ వీళ్ళు మార్చారు, ఏదో మూవబుల్ టార్గెట్, బిల్డింగ్ ఏం చేయలేము. కానీ ఏదైనా ఎయిర్క్రాఫ్ట్ ట్రై చేశారనుకోండి, ఎయిర్క్రాఫ్ట్ మూవ్ అయిందని దాన్ని ఎంట పడతారు మళ్ళీ అది. ఓకే. సో మన మిసైల్స్ కూడా చాలా బాగా వాడాం. దిస్ టైం మన రఫాల్ చాలా పనికి వచ్చింది మనకు. SU-400 లాగా మీరు చెప్పినట్లు S-400లో S-500 ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది. మనం 5 కొనుక్కున్నాం S-400. దాంట్లో 4 వచ్చినాయి, 3 ఆపరేషనల్గా ఉన్నాయి మన దగ్గర. 4వది ఇంకా ఇంటిగ్రేట్ అవుతుంది. ఈ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ అన్నీ ఇంటిగ్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మన ఇజ్రాయెల్ మీద చూసాం, ఎన్నో దాడుల్లో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కూడా ఆపలేకపోయారు. 5-6 మిసైల్ మొన్ననే ఒక హూతీ వాళ్ళు కొట్టిన మిసైల్ బెన్గ్యూరియన్ ఎయిర్పోర్ట్ టెల్ అవీవ్ దగ్గర వచ్చి పడ్డది, రోడ్డు మీద పడ్డది. డ్యామేజ్ ఎక్కువ కాలేదు, కొంతమందికి ఇంజరీ అయింది, మైనర్ ఇంజరీ అయింది అంతే. కానీ వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు 100% వాళ్ళు లేదు. మన దాంట్లో 99.9 మనం కొట్టాం. కానీ టెక్నాలజీ వేరు అనుకోండి, హూతీలు వాడే టెక్నాలజీ వేరు, పాకిస్తాన్ వారి చైనీస్ మిసైల్ వాడారు వాళ్ళు. అది థర్డ్ రేట్ అని చెప్పలేము, చాలా బాగా మిసైల్స్ అది కూడా. కానీ S-400కే తట్టుకోలేకపోయింది పాకిస్తాన్. S-500 వస్తే ఎలా ఉంటుంది సార్ అసలుకి? 500 అది ఇంకో టెక్నాలజీ అది. అది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. S-400 తీసుకోండి. ఒకటే టైంలో పాకిస్తాన్ 100 మిసైల్ ఫైర్ చేశారు, డ్రోన్ కాదు, మిసైల్స్ 5 ఎయిర్క్రాఫ్ట్లు పంపించారు. S-400 కెన్ హ్యాండిల్ ఆల్ దోస్. ఒకటేసారి 100 మిసైల్స్ ఫైర్ చేస్తుంది ఒకేసారి డిఫరెంట్ డైరెక్షన్స్కి. ఓకే. అంటే ఈ రాడార్లో వాళ్ళకి కనిపిస్తుంది ఏ మిసైల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడి నుంచి వస్తుంది చూసి దాన్ని లాక్ చేసేస్తారు. లాక్ అంటే దానికి ఒక్కొక్క మిసైల్కి ఒక హీట్ ఉంటుంది, వెనక నుంచి ఒక ఫైరింగ్ ఉంటుంది. ఆ హీట్ అంటే పడిపోతుంది అనమాట. సో వాళ్ళు లాటిట్యూడ్ లాంజిట్యూడ్ అగైన్ క్యాల్కులేట్ చేసి దాన్ని పంపించేస్తారు రాడార్ క్యాల్కులేషన్ ప్రకారం. అయిపోయింది, అది చూసుకుంటుంది. ఇక అది జరిగింది, మిసైల్ జరుగుతూనే ఉంటుంది కదా, ఎక్కువ దాని వెంట పడుతుంది మిసైల్ వెంటనే. సో డెఫినెట్గా ఎక్కడో ఒక ప్లేస్కి వచ్చి కొట్టేస్తుంది మిసైల్. ఓకే. సో దట్ ఈస్ వాట్ S-400 డస్. కానీ చాలా ఎక్స్పెన్సివ్. మీరు ఎక్కడ వాడాలని మీరు డిసైడ్ చేయాలి. మ్యాన్ బిహైండ్ ద మిషన్ అంటారు చూడండి, ఈవెన్ ఉమెన్ బిహైండ్ ద మిషన్, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈవెన్ ద మిషన్ విల్ క్యాల్కులేట్ ఈ మిసైల్ ఇంత స్పీడ్లో వస్తుంది, దీన్ని ఇంటర్సెప్ట్ చేయాల్సిందే, కాదు ఇది చాలా స్లో మిసైల్, దీన్ని మన వాళ్ళు చూసుకుంటారులే, మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఆకాష్ తీరు ఉన్నారు, మిగతా వాళ్ళు చూసుకుంటారు అట్లా. సో దే విల్ నాట్ యూజ్ ఇట్ అన్నమాట. ఓకే. సో అది చాలా కేర్ఫుల్ ఉండాలి, ఎందుకంటే ఏదో వచ్చింది లేదని వాడుకోవడం కాదు. ఈవెన్ ఇజ్రాయెల్లో కూడా ఐరన్ డోమ్లో ఒక్కొక్క ఐరన్ డోమ్కి $500,000 కొట్టడం, ఓకే, ఇంటర్సెప్ట్ చేయడానికి. వచ్చే మిసైల్ కాస్ట్ ఏమో $2,000 ఉంటుంది హూతీల దగ్గర నుంచి. సో ఈజ్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ నాట్? వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని మిసైల్స్ పోనిస్తారు అట్లనే, ఏదో ఎంటీ ఫీల్డ్ ఎక్కడో పోతుంది, ఎంటీ ఏరియాకి వెళ్ళిపోతుంది, అది ట్రాజెక్టరీ చూస్తే దాన్ని ఎక్కడ వెళ్ళి పడుతుందని చూస్తే పోనీలు అక్కడ వెళ్ళి పడిపోయి, అది మనం ఎందుకు వేస్ట్ చేయాలి డబ్బులు అని చెప్పి ఇడ్చేస్తారు వాళ్ళు. ఓకే. మనం కూడా చేసాం అట్లా, పంజాబ్ వైపు 2-3 మిసైల్స్ పోనిచ్చాం అట్లా. పోనీయండి, అది వేస్ట్, మనకు డబ్బులు ఖర్చు ఎక్కువ కొట్టేసి మిసైల్ ఖర్చు ఎందుకు అని చెప్పేసి. సో అవే మనకు మిసైల్స్ వదిలేము, అది కావాలని వదులుతాం, కొన్ని వదులుతాం, ఎందుకంటే మనకు కూడా రెమినెన్స్ దొరకాలి, దాన్ని పీసెస్ దొరకాలి. ఇప్పుడు చూసుంటారు మీరు, మన దగ్గర నుంచి పంపించిన మిసైల్ పీసెస్ కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అనంత్ టెక్నాలజీస్, వాళ్ళ ఈమెయిల్స్ సహా అక్కడ దొరికింది పాకిస్తానీస్. సో ఈ యుద్ధంలో మెయిన్ లెసన్ ఏంటంటే, మీరు దీంట్లో తుపాకీలు తీసి సోల్జర్స్ పరిగెత్తడం చూడలేదు, టిపికల్ వార్ సినారియోలు, పెద్ద పెద్ద ట్యాంకులు చూడలేదు, బోఫోర్స్ లాంటి గన్స్ చూడలేదు. దీంట్లో మనం ఏం చూసామంటే ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు మూవ్ కాకుండా కొట్టాము. ఓకే. వాళ్ళు కూడా అంతే, అటువైపు నుంచి ఇక్కడ చేస్తారు. మనం ఈసారి గెలిచామని చెప్పి నెక్స్ట్ టైం గెలవడం అసలు 100% పాసిబిలిటీ అంటే కాదు. వాళ్ళు కూడా టెక్నాలజీ మార్చుకుంటారు, వాళ్ళకి చైనా సపోర్ట్ ఉంది, టర్కీ సపోర్ట్ ఉంది. అది కాకుండా ఈవెన్ US కొన్ని వెపన్స్, పాత వెపన్స్ ఇచ్చారు, అది కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు కూడా F-16 గన్స్ ఏదో F-16 ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళ దగ్గర ఉంది, కానీ పాస్వర్డ్ వాళ్ళ దగ్గరే ఉంటుందంట కదా సార్. అదేంటి చెప్తారు, ఏం చెప్పారంటే F-16 ఇచ్చినప్పుడు ఎండ్ యూజర్ అగ్రిమెంట్ అనే అగ్రిమెంట్ ఉంటుంది. నేను మీకు ఒక తుపాకీ ఇచ్చానండి,
యాజ్ అ సివిలియన్ మీరు వెళ్ళి నేను రెస్టారెంట్లో వెళ్ళి ఉంటాను కొట్లాడి అని ఫైర్ చేసేస్తే కాదు కదా, మీకు లైసెన్స్ ఇచ్చినప్పుడు కండిషన్స్ ఉంటుంది దాంట్లో. అట్లనే యూఎస్ F-16s ఇచ్చినప్పుడు టెర్రరిస్ట్ మీద, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ మీద వాడాలని చెప్పి F-16 ఇచ్చారు. ఓకే, చాలా పాత టెక్నాలజీ, 84 ఎయిర్క్రాఫ్ట్ అది. ఓకే, అఫ్కోర్స్ 84 నుంచి డిఫరెంట్ వర్షన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, కానీ 84 నుంచి డిజైన్ స్టార్ట్ అయింది F-16. ఇంకా బాగానే పనిచేస్తుంది అది ఇప్పుడు కూడా. కానీ ఇప్పుడు F-35 అంతా వచ్చేస్తుంది, చాలా లేటెస్ట్ 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ వచ్చేస్తుంది. ఇదేమో 2nd, 3rd జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్. సో F-16లో మన మీద వాడకూడదని చెప్పి ఒక రెస్ట్రిక్షన్ ఉంది, కానీ పాకిస్తాన్ అనేది వైలేట్ చేశారు. ఇప్పుడు కాదు, ఇంకా ముందు కూడా కార్గిల్ టైంలో కూడా వాళ్ళు వైలేట్ చేశారు వాళ్ళు. ఓకే, కానీ యూఎస్ పట్టించుకోవట్లేదు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి యూఎస్కి ఇప్పుడు పని లేదు పాకిస్తాన్తో. ఆఫ్ఘనిస్తాన్ వార్ అయిపోయింది, వాడు కొట్టుకుంటాడు, వాడు చస్తాడని మాకేం పోయిందని చెప్పి వాళ్ళు కూర్చొని వదిలేశారు. వాళ్ళు వేస్ట్ ఆఫ్ మనీ టాకింగ్ టు దమ్ అని చెప్పి అంతే. ఓకే, అంతే. కానీ ఒకటే భయం ఉంది వాళ్ళకి, అవును, వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ మిసైల్స్ ఈ టెర్రరిస్ట్ చేతిలో పడకూడదు. అవును, ఐసిస్ కానివ్వండి, అల్ఖైదా కానివ్వండి, హూతీస్ కానీ, ఈవెన్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ చేతికి వచ్చింది అనుకోండి, ఏ డ్యామేజ్ చేయొచ్చు వాళ్ళు. అదొక్కటే యూఎస్కి భయం ఉందన్నమాట. ఓకే, కానీ ఈ భారత్ దెబ్బకి తోక ముడుచుకుని చెప్పాలంటే పాకిస్తాన్ ఈసారి. కానీ ఇప్పుడు మన పాక్ ఆర్మీ జనరల్ చీఫ్ ఆసిఫ్ మునీర్కి అది ఎట్లా ఫీల్డ్ మార్షల్ అని చెప్పేసి ఉన్నత హోదా. యాయా ఖాన్కి ఆయన ఉన్నప్పుడు ఆయనే ప్రమోట్ చేసుకున్నాడు ఆయన్ని. ఆలోచించండి, ఇటువైపు నుంచి ప్రమోషన్ ఇటువైపు వెళ్ళి ప్రమోట్ చేశారు. ఇవాళ పొద్దు నుంచి కూడా మీమ్స్ నడుస్తున్నాయి. ఆయన ఆసిఫ్ మునీర్కి ఎవరో థ్యాంక్స్ చెప్పారంట, ఆయన ఫస్ట్ మెసేజ్ పెట్టాడు ఐ బీన్ ప్రమోటెడ్ అని, ఎవరో థ్యాంక్స్ పెడితే థ్యాంక్ యూ అని ఆయన రిప్లై చేస్తున్నాడట. సో అట్లా మీమ్స్ నడుస్తున్నాయి. సో ఇదొక జోక్ లాగా అయిపోయిందండి. పాకిస్తాన్ ఇస్ అ ఫెయిల్డ్ స్టేట్, మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్నది $15 బిలియన్ అంతే, $15 బిలియన్, $15 బిలియన్. 2 వారాలకి క్రూడ్ ఆయిల్ కొనడానికి ఉన్న డబ్బులు అంతే. ఓకే, తిండి లేదు, ఆట లేదు. ఒక కిలో ఆటకి $320. మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి భారతదేశంలో మనం ఎంత లక్కీ అని. 1 లీటర్ పాలకి $220. గుడ్లు అంతే, రైస్ అంతే, అన్నీ. సో దే ఆర్ ఎ ఫెయిల్డ్ స్టేట్. సో డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు డూ. మీరు రేపు పాకిస్తాన్ మహాత్మా గాంధీ లాగా ఉండాలి, పాకిస్తాన్ అంత వాళ్ళు ఉండరు. పాకిస్తాన్ ఫామ్ చేసిందే 2 నేషన్ థియరీలో. 2 నేషన్ థియరీలో ఏం చెప్పాం, హిందువులు సపరేట్, ముస్లిం సపరేట్ అని చెప్పి ఫామ్ చేసేప్పుడు అది చేసిన తప్పది. అది గాంధీ గారు కానివ్వండి, నెహ్రూ గారు ఎవరు చేసిన తప్పది. జిన్నాని ఎప్పుడు అగ్రీ చేయకుండా బాగుంటుండే, చేసాం, అయిపోయింది. మళ్ళీ మీరు అడిగారు ఒక ప్రశ్న, పిఓకే ఎందుకు తీసుకోలేదని. నేను ఎప్పుడు ఆర్గ్యూ చేస్తాను, మన వాళ్ళంతా లెక్చర్ కొడుతూనే ఉంటారు, ఇంక్లూడింగ్ అమిత్ షా గారు చెప్తారు పిఓకే పట్టుకుంటామని. మనకున్న తలకానొప్పి ఉంది మనకు పాకిస్తాన్, మన కాశ్మీర్ మనకు పెద్ద హెడేక్. ఎందుకు వెళ్ళి ఇంకో ప్లేస్ తీసుకోవాలి, దాంట్లో ఏముంది. గిల్గిట్ బాల్టిస్తాన్ ఇస్తే తీసుకుంటాం, అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి చాలా మటుకు, టంగ్స్టన్ లాంటి చాలా మటుకు రేర్ ఎర్త్ మినరల్స్ అక్కడ ఉన్నాయి. అది ఇచ్చేసేయండి, మాకు ప్రాబ్లం లేదు. కానీ మీరు అటువైపు వెళ్తే వాళ్ళు ఇచ్చేస్తారా పాకిస్తాన్? అట్లా ఇవ్వరు కదా. అక్కడ ప్రజలు ఏమంటారు, మేము మాకు ఇండియాతో సంబంధం లేదంటారు. మీరేం చేస్తారు? మన ఇన్స్టెడ్ ఏం చేయాలంటే మన వైపు నుంచి డెవలప్మెంట్ వాళ్ళకి చూపించాలి. వాళ్ళు చూస్తున్నారు కూడా. ఇప్పుడు బారాముల్లా దాకా ట్రైన్ వెళ్తుంది, చెనాబ్ మీద మంచి బ్రిడ్జ్ కట్టాం, అక్కడ పాలు $25 ఒక ½ లీటర్ దొరికితే మాకేమో $120 ½ లీటర్ వస్తుంది మాకు. వాళ్ళు కంపేర్ చేస్తున్నారు. వాళ్ళే రెబెలియన్ చేయనియండి. బలూచిస్తాన్లో ఎట్లా నడుస్తుంది, సింధులో ఎట్లా నడుస్తుంది, అట్లనే ఖైబర్ పఖ్తూన్వాలా ఎట్లా, ఆ గొడవ వాళ్ళు చేయనియండి. లెట్ దే బి రెవల్యూషన్ అక్కడే. మనం వెళ్ళి దాంట్లో తలబెట్టకూడదు. మనం వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఇట్. ఓకే, వచ్చిందో మంచిది, కాకపోతే నో ప్రాబ్లం. మన దగ్గర ఉన్న టెరిటరీ మనం చూసుకుందాం. మనం చూడడానికి కాశ్మీర్ బ్యాక్ చాలా బాగుంటుంది. ఇటువైపు లేవ్ లదాఖ్ వైపు అక్సాయ్ చైన్ 38,000 స్క్వేర్ కిలోమీటర్ చైనీస్ తీసుకెళ్ళిపోయారు. ఇటువైపు ఏమో ఆల్మోస్ట్ ఒక హాఫ్ కాశ్మీర్ పాకిస్తాన్ దగ్గర ఉంది. ఇట్ ఈస్ చూడడానికి అన్ని మాట్లాడడానికి అన్ని బాగుంటుంది, కానీ హిస్టరీకి వెళ్తేనే మనకు తెలిసిపోతుంది. ఓకే, అది ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి షిమ్లా అగ్రిమెంట్ దాకా మనం చేసిన చాలా మటుకు తప్పులు ఉన్నాయి. అది ఒక్కొక్కటిగా మోదీగా సర్దుకుంటూ వస్తున్నారు అన్నమాట. ఓకే సార్, ఈ ఫీల్డ్ మార్షల్ వల్ల అసలు ఏంటి సార్? ఆసిఫ్ మునీర్ ఏం లేదండి, ఏం లేదు, డెకరేటివ్ పోస్ట్. అది రిటైర్డ్ అయిపోయినట్టు అంతే. రిటైర్ అంతే, కమాండ్ కంట్రోల్ ఉంటుంది. నేను రెండు వైపు నుంచి చూస్తున్నాను. ఒకటి సివిలియన్ వాళ్ళు కావాలని చేశారా, ఓకే, లేదు ఇతని కొంచెం ప్రమోట్ చేసి ఇతను పక్కన కూర్చోబెడదామా చేశారా, నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఫీల్డ్ మార్షల్ అయిన తర్వాత మీకు కమాండ్ అండ్ కంట్రోల్ మీ చేతిలో ఉండదు. ఓకే, కానీ ఆసిఫ్ మునీర్ తెలుసు మనందరికీ, అది అయినాక కానీ ఏ పోస్ట్ ఇచ్చినా కానీ ఆయన వెంటనే ఆయనే ఉంటాడు. పాకిస్తాన్ ఆర్మీ నడిపించింది ఆయనే. కాశ్మీర్లో సివిలియన్ గవర్నమెంట్ అనేది ఒక జోక్. ఎలక్షన్ గెలిచినోడేమో జైల్లో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్, ఎలక్షన్ ఓడిపోయినోడేమో షబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అది పాకిస్తాన్ డెమోక్రసీ అన్నమాట. ఓకే, మీరు ఎక్కడైనా విన్నారు ఇట్లాంటి డెమోక్రసీ? ఇది డెమోక్రసీ. వాళ్ళు రేపు కావాలంటే వాళ్ళు ఉరి తీసేస్తారు. మన జుల్ఫికర్ అలీ భుట్టోని ఆర్మీ వాళ్ళు చేశారు, బేనజీర్ భుట్టోని కాల్చి చంపారు. పాకిస్తాన్ ఈజ్ ఫెయిల్డ్ స్టేట్. మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాను నేను. వాళ్ళ దగ్గర మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. వాళ్ళు ఏదో మంచి వాళ్ళు అది చేస్తారు, ఏం చేయరు వాళ్ళు. ఆసిఫ్ మునీర్ మొన్ననే 2 నెలల ముందు ఒక
పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ నాన్ రెసిడెంట్ పాకిస్తాన్ అడ్రస్ చేసుకుంటే మాట చెప్పారు చాలా క్లియర్గా, మేము ఇండియా డిఫరెంట్, ఇండియన్ ముస్లిమ్స్తో మాకు సంబంధమే లేదు, వాళ్ళు మేము ఇస్లామిక్ రిపబ్లిక్, సౌదీ అరేబియా తర్వాత సెకండ్ ఇస్లామిక్ రిపబ్లిక్ మాదే, ఇది వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. అవును. సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ హేట్, వాళ్ళ భారతదేశం మీద ఉన్న కోపం వాళ్ళకి, అది ఎప్పుడు చూపిస్తూనే ఉంటారు. ఈ కాల్పులు జరపడం కాశ్మీర్లో, మీరు రేపు కాశ్మీర్ ఇస్తే అయిపోతుంది అనుకుంటారు. సరే, ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాం, కాశ్మీర్ మీకు ఇచ్చేస్తామండి, మీరు పెట్టేసుకోండి, అప్పుడు గొడవ అయిపోయింది అంటారా? కాదు, పంజాబ్ అంటాడు. ఎందుకంటే ఎంటైర్ కాన్సెప్ట్ గజ్వాయే హింద్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది, వీళ్ళ పుస్తకంలో ఉంది, వాళ్ళ రిలీజియస్ బుక్లో ఉంది, గజ్వాయే హింద్ అనే ఒక వర్డ్ రాస్తుంది. అంటే ఇండియాని ఎవరు ఆక్రమించుకుంటారో వాళ్ళని హూర్లుగా దగ్గర తీసుకెళ్ళిపోతాం మేము పైకి. అబ్బా. సో దాట్ ఈస్ ద ప్రాబ్లం, సివిలైజేషనల్ బ్యాటిల్ ఇది. ట్రంప్ చెప్పినప్పుడు అందరు నవ్వారు, 1000 సంవత్సరాల నుంచి వీళ్ళు కొట్టుకుంటున్నారంటే అందరు నవ్వారు. పాకిస్తాన్ ఫామ్ అయ్యి 70 సంవత్సరాలు అవుతుంది కదా, ఇండియా పాకిస్తాన్ మళ్ళీ ఏంటి నా 1000 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారంటే కరెక్ట్ అని చెప్పింది మాట. సివిలైజేషనల్ బ్యాటిల్, మొఘల్స్ వచ్చారు, వీళ్ళు అఫ్ఘాన్స్ వచ్చారు, పర్షియా నుంచి వచ్చారు, అందరు మనమే దాడి చేస్తారు, అందరితో బ్రిటిష్ వాళ్ళు, డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ అందరు వచ్చారు. సో వీఆర్ ఫైటింగ్ సివిలైజేషనల్ బ్యాటిల్, ఎగ్జిస్టింగ్ బ్యాటిల్ అంటారు. మన ఇజ్రాయెల్ లాగా, ఇజ్రాయెల్ చుట్టుపక్కల మొత్తం ఎనిమీస్, ఈజిప్ట్, జార్డన్, సిరియా, లెబనన్, ఇటు గాజా, ఇటు వెస్ట్ బ్యాంక్, మొత్తం సరౌండెడ్ బై ఎనిమీస్. కొంచెం దూరంలో ఇరాన్, హూతీలు. సో మనం కూడా అంతే, మన వైపు పాకిస్తాన్, చైనా, ఒకవైపు ఇప్పుడు బంగ్లాదేశ్ తయారవుతుంది. సో కాన్స్టెంట్లీ మన నిఘా అక్కడ ఉండాలి. ఒకవైపు అరుణాచల్ ప్రదేశ్, ఒకవైపు ఏమో రాజస్థాన్ డెజర్ట్, అక్కడేమో లదాఖ్, ఇక్కడేమో బంగ్లాదేశ్. ఓకే, ఇదంతా మనం కాన్స్టెంట్గా చూసుకుంటూ ఉండాలంటే భారతదేశానికి ఒక కల్చర్ రావాలి. మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఒక కల్చర్ అంటే ఇజ్రాయెల్లో చూడండి, 18 years కాగానే మేము ఆర్మీలో పంపిస్తారు 3 సంవత్సరాలకి. మన దగ్గర లేదు, అది లేదు. అవును, మనం చేయలేము కూడా. మన 140 కోట్ల పాపులేషన్ మన దగ్గర. కానీ ఆ డిసిప్లిన్ రావాలి మన వాళ్ళకి. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే రోడ్డు మీద యాక్సిడెంట్ చూస్తే ఏం పోయిందిరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆర్మీ స్ట్రెంత్ కూడా పెరగాలంటారా సార్? ఇంకా స్ట్రెంగ్త్ కాదు, స్మార్ట్నెస్. ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్కి టెక్నాలజీ మీద చాలా పట్టు ఉంది. అవును, మీరు అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చిన రాహుల్ గాంధీ పెద్ద గొడవ చేసి మీకు గుర్తుంది. అవును. అగ్నివీర్ స్కీమ్లో ఏంటంటే బేసిక్లీ యంగ్స్టర్స్ని తీసుకుంటారు 18 సంవత్సరాల తర్వాత. వరల్డ్ వైడ్ ఇదే స్ట్రాటజీ, ఆర్మీని యంగ్గా పెట్టుకోవాలి. ఒక కొండ మీద పరిగెత్తమని చెప్పండి, ఒక 20 సంవత్సరాల అబ్బాయిని ఒక 40 సంవత్సరాల ముస్లిం పరిగెత్తమంటే ఎవరు ఫస్ట్ వెళ్తారండి? అందరు తెలిసి 20 సంవత్సరాల అబ్బాయి ఫస్ట్ వెళ్తాడని. ఎక్స్పీరియన్స్ కావాలి మనకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. కర్నల్ లెవెల్లో, మేజర్ లెవెల్లో, బ్రిగేడియర్ లెవెల్లో, లెఫ్టినెంట్ జనరల్, మేజర్ జనరల్, వీళ్ళందరూ కావాలి. కానీ ఆర్మీ పెద్ద చేయడం కాదు, ఆర్మీ స్మార్ట్ ఉండాలి. అంటే మన తక్కువ ఉంటే కూడా ప్రాబ్లం లేదు, టెక్నాలజీ మీద పట్టు ఉండాలి. ఓకే, ఒక తుపాకీని మొత్తం అసెంబుల్ చేయడానికి రావాలి వాళ్ళకి, బ్లైండ్ ఫోల్డ్, కన్ను కట్టేసుకో. సో పెద్ద ఆర్మీ మా దగ్గర 16 లక్షల మంది ఉన్నారు, 14. ఇప్పుడు వారు చూస్తున్నారు అసలు 5 లక్షల మంది, ఎంతమంది లేదు. అసలు నీ దగ్గర టెక్నాలజీ అర్థం చేసుకున్న యంగ్స్టర్స్ ఉన్నారా లేదా? ఒక రాడార్ ఆపరేట్ చేసే గన్కి మీద ట్రైనింగ్ ఇస్తే నేర్చుకునే కెపాసిటీ ఉందా లేదా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడే అగ్నివీర్ పనికి వస్తుంది. ఎందుకంటే అగ్నివీర్ నుంచి వచ్చే మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ వాళ్ళు ఐదర్ ఐటీఐలో కంపల్సరీ ఐటీఐ చేసి ఉంటారు. అవును. సో వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవడం మన పని అన్నమాట. ఓకే. ఎందుకంటే దాని నుంచి 25% మందిని రిటైన్ చేసుకుంటున్నారు ఆర్మీ వాళ్ళు. సో అందరిని పంపించట్లేదు 5 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత. 25 మందిని వాళ్ళు ఉంచుకుంటున్నారు. 25% పోలీస్కి వెళ్తున్నారు, 25% ఏమో పారామిలిటరీ ఫోర్సెస్కి వెళ్తారు. సో నెక్స్ట్ జనరేషన్ వార్లో స్మార్ట్ సోల్జర్ కావాలి మనకి, నాట్ హ్యూజ్ క్వాంటిటీ. ఓకే, క్వాలిటీ నాట్ క్వాంటిటీ అంటారు చూడండి, ఇది. ఓకే సార్, ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా సో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్గా మారడానికి వన్ ఆఫ్ ద రీజన్ అంటే రకరకాలుగా చెప్తున్నారు, కానీ ఏంటి అంటే ఏమని చెప్పుకోవచ్చు అసలుకి? డబ్బు అండి. డబ్బు కోసం ఏమైనా చేస్తారు. మన దేశంలో కొంతమంది డబ్బు కోసం అమ్మ నాన్న కూడా అమ్ముకుంటారు. అట్లాంటి దేశం మనది. సారీ, ఐఎమ్ సేయింగ్ దిస్ వెరీ అప్ రైట్, ఎవరిని హర్ట్ చేయడం చెప్పట్లేదు. డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు, ఫేమ్ కోసం ఏమైనా చేస్తారు, ఒక మర్సిడీస్ కొనాలంటే ఏమైనా చేస్తారు, ఇట్లాంటి పని చేస్తారు. దేశం గురించి ఆలోచించారు. ఒక కంటోన్మెంట్ ఫోటో తీసుకోవడం, ఇప్పుడు మన ఈవెన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్కి వెళ్తే అక్కడ అన్ని ప్లేస్లో రాసి ఉంటుంది నో ఫోటోగ్రఫీ హియర్ అని. కానీ అప్పుడు కూడా నేను చూస్తాను చాలామంది ఫోటోలు తీస్తుంటారు మొబైల్లో. పట్టుకుంటే అదే సంగతి వాడిది. ఆర్మీ వాళ్ళు పట్టుకోవడానికి డ్రోన్ యూజ్ చేయకూడదు అని చెప్తారు. కరెక్ట్. ఆ ఏరియాలో నేను అక్కడ ఉంటాను, ఆ ఏరియాలో డ్రోన్ అసలు యూజ్ చేయకూడదు ఎక్కడ, పెళ్లి కానివ్వండి ఏదైనా కానివ్వండి. అట్లాంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళి సెన్సిటివ్ ఏరియాలో వెళ్ళి, ఆమె పెహల్గామ్లో వెళ్ళిందని చెప్తున్నారు నెల ముందు. ఎందుకు వెళ్ళింది అక్కడ? నేను ఇంకో స్టోరీ అర్నబ్ కోసం ఇంకొంత చెప్పాను. ఆమె కార్వార్కి వెళ్ళింది, నార్దర్న్ కేరళకి వెళ్ళి కార్వార్కి వెళ్ళి. కార్వార్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇండియన్ నేవల్ బేస్. చాలామందికి అప్పుడు ఆ ఏరియా తెలియదు, కార్వార్ ఏరియా గోవా దగ్గర ఉంటుంది అనమాట.
అక్కడికి వెళ్ళింది. ఆ 4 రోజులు ఆమె ఏం పోస్ట్ చేయలేదు. యూజువల్లీ ఎక్కడ వెళ్తే పోస్ట్ చేస్తూనే ఉంటుంది. నేను కలిసాను ఒకసారి ఆమెని, మన హైదరాబాద్ వందే భారత్ ఇనాగ్రేట్ చేసినప్పుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి, మోదీ గారు వర్చువల్లీ ఇనాగ్రేట్ చేసినప్పుడు ఆమె బండిలో ఉండే. ఓకే. నేను అనుకున్నాను ఈమె యూట్యూబరు, ఈ బండిలో ఏం చేస్తుంది ఇక్కడ వచ్చి, రైల్వే ఫ్యాన్స్ అంటే ఇంకా అనుకోవచ్చు. నేను యాజ్ అ మీడియా పర్సన్ నేను వెళ్ళాను. నేను ఇక్కడ మన నెక్స్ట్ స్టేషన్లో దిగేశాను. నేను విజయవాడ దాకా వెళ్ళలేదు నేను అసలు. సో మన మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డబ్బుల కోసం, వాళ్ళ లైఫ్ స్టైల్ కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. వాళ్ళు అనుకుంటారు నేను చేసిన పెద్ద తప్పు కాదని, కానీ అది యాడప్ చేసుకుంటే పెద్ద తప్పే అది. ఒక కంటోన్మెంట్ ఫోటో ఏం పనికి వస్తుంది? మొన్న ఒకటి పట్టుకున్నారు ఢిల్లీలో. వాడేమి ఇస్తున్నట్టు ఇన్ఫర్మేషన్, ఢిల్లీ నుంచి పఠాన్కోట్కి ఎన్ని ట్రైన్లు పోయినాయి ఆర్మీ ట్రైన్లు, ఢిల్లీ నుంచి జమ్మూ వైపు ఎన్ని ఆర్మీ ట్రైన్లు పోయినాయి, ఆ ఇన్ఫర్మేషన్ పంపించాడు పాకిస్తాన్ వాళ్ళకి. ఆలోచించండి, చిన్న చిన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్. ఒక ట్రైన్లో 700 మంది సోల్జర్స్, వాడు క్యాల్కులేట్ చేసుకుంటాడు ఇంతమంది వెళ్ళారు, ఎన్ని ట్రక్కులు తీసుకెళ్ళారు, ఎన్ని గన్స్ తీసుకెళ్లారు. ఓపెన్గా ఉంటుంది కదా రైల్వే ఫ్లాట్ బెడ్ మీద తీసుకెళ్తున్నప్పుడు, దాని ఫోటో తీసుకుంటారు. కంటోన్మెంట్ ఫోటో తీసుకుంటాడు. గేట్ దగ్గర ఎంతమంది సెక్యూరిటీ వాళ్ళని చూసుకుంటారు. రేపు ఎక్కడో వాళ్ళకి పనికి వస్తుంది ఇదంతా. ఇది మెయిన్. వీళ్ళు జ్యోతి మల్హోత్రా ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. ఇట్లాంటి చాలామంది ఉన్నారని ఇప్పుడు బయటకు వస్తుంది అంతా. కానీ ఇది మన ప్రాబ్లం ఏంటంటే మన దేశం మీద గర్వం లేదు మనకి. నేను చెప్పాను దానికి, ఇజ్రాయెల్ గురించి చెప్పాను చూడండి. ఇజ్రాయెల్ ఎవరైనా చేస్తారు? ఎవరు చేయరు. వాళ్ళ దేశం మీద వాళ్ళకి చాలా వెరీ ప్రౌడ్ ఆఫ్ ద కంట్రీ అన్నమాట. మన దగ్గర అట్లా లేదు. ఏదో ఫస్ట్ టైం చూస్తాడు ఇక్కడ నుంచి యూఎస్కి వెళ్ళాలి, అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకోవాలి, అప్పుడే తెలిసిపోతుంది మన లాయల్టీ ఏంటనేది. లేకుంటే ఆస్ట్రేలియాకి వెళ్ళాలి, లేకుంటే కెనడాకి వెళ్ళాలి. భారతదేశం ఏమైపోయింది? బాగాలేదు. ఇక్కడ డబ్బులు సంపాదించుకొని వెళ్ళండి, నేను ఆబ్జెక్ట్ చేయట్లేదు. అది దుబాయ్ కూడా వెళ్తారు చాలామంది. మీరు కానీ మీ అక్కడ మళ్ళీ మీ దేశం వ్యతిరేకంగా మాట్లాడకండి. సరే, మన దగ్గర అన్నీ నథింగ్ ఇస్ పర్ఫెక్ట్. రోడ్లు అక్కడక్కడ రోడ్లు గుంతలు ఉంటాయి, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు వర్షం పడితే వర్షం మొత్తం రోడ్డు మీద నీళ్ళు వచ్చేస్తుంది, చెరువులా అయిపోతుంది. ప్రాబ్లమ్స్ అన్ని దేశాల్లోనే అండి. కానీ మన వాళ్ళు ఏంటంటే ఈ జ్యోతి వైఎం సేయింగ్ దట్ కేసు మెంటల్ కేసు ఏంటంటే మన దేశం కూడా ఇది చేస్తే ఏం కాదు, ఎవడేం చెప్పరు, మన ఎవరిని పట్టుకోరు. అది పెద్ద కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. ఎవరు నన్ను పట్టుకోరు, నన్ను ఎవరు కనెక్ట్ చేయరు. ఈ కేసులో కూడా యాక్సిడెంటల్గా దొరికింది ఆమె. పాకిస్తాన్ ఎంబసీలో పనిచేసిన ఒక ఐఎస్ఐ ఏజెంట్ని మొన్ననే పంపించేశారు. 24 hours లోపల పంపించారు ఇండియన్ గవర్నమెంట్. వాడు ఒక మీరు గుర్తుంటుంది, ఒక కేక్ తీసుకెళ్తే చూసుంటారు మీరు. ఆ రోజు పెహల్గామ్ జరిగి నెక్స్ట్ డే ఒక కేక్ తీసుకెళ్తారు. దాట్ ఫెలో వాజ్ వన్ సచ్ ఫెలో. సో అప్పుడే వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళని ట్రాక్ చేసినప్పుడు ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే న్యాచురల్లీ వీళ్ళు ఎన్టీఆర్ అని చెప్పి మన దగ్గర చాలా సీక్రెటివ్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, ఎక్కువ మాట్లాడకూడదు వాళ్ళ దగ్గర నుంచి, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని. వాళ్ళు మీరు మాట్లాడుతున్న ఎవ్రీ కాల్ వాళ్ళు ట్రాక్ చేయొచ్చు, ఏదైనా వాట్సాప్ కాల్ అయినా కానీ. ఎవ్రీ ఈమెయిల్ చెక్ చేయొచ్చు. మీరు పంపించి ఒక్కొక్క ఫోటో వాళ్ళ దగ్గర ఉంటుంది. కావాలంటే మీ మీద డౌట్ ఉంటే, నిఘా ఉంటే వాళ్ళు పట్టుకుంటారు. అట్లా ఏదో చేసిన ఆపరేషన్నే ఈమె పట్టుకున్నారనమాట. సో ఇట్లాంటివి చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన వైజాగ్ నుంచి, మన ఆంధ్ర వైపు నుంచి ఇద్దరు పట్టుకున్నారు. ఐసిస్ స్లీపర్ నగరంలో కూడా, హైదరాబాద్లో అదే వాళ్ళేమో ఇంకోడు ఇక్కడ దుబాయ్లో కూర్చున్నాడు. సో దొరుకుతారు, అందరు దొరుకుతారు. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే కొంచెం డబ్బుల కోసం దేశాన్ని అమ్మడం, అది ట్రీజన్. సో ఈ అమ్మాయి ఇప్పుడు ఇదంతా ఎంత డబ్బులు తీసుకొని ఇట్లా చేసి మన డబ్బులు ఇప్పుడు అంతా ఇన్వెస్టిగేషన్. సార్ ఈ పెహల్గామ్ ఇష్యూలో కూడా మేబీ ఈ అమ్మాయి రోల్ ఉంటుంది కదా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలండి. ఓకే, వాళ్ళ మీద తుపాకీ తీసుకెళ్ళి కొట్టమంటలేదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి. మన వాళ్ళు పంపిస్తే ఎవరికి డౌట్ ఉండదు. అదే టైంలో ఒక కాశ్మీరీ లేకుంటే ఒక టోపీ వేసుకున్న ఆయన వచ్చి ఫోటోలు తీస్తుంటే ఎవరికైనా డౌట్ వస్తుంది, ఏంటి ఫోటో తీస్తున్నాడు అని చెప్పి. అమ్మాయి తీస్తుంది, షీ ద బ్లాగర్, యూట్యూబర్, చాలా పాపులర్ అనగానే ఎవరు అందరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే, ఒక ఎయిర్ బేస్కి వెళ్తే అక్కడ ఎవరైనా కొంచెం చాలా పాపులర్ అమ్మాయి కాదు, నేను కూడా దీంట్లో వచ్చేస్తాను షార్ట్లో అని చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా చెప్పేస్తాడు. మా దగ్గర ఇన్ని రన్వేలు ఉన్నాయి, ఇన్ని ప్లేన్లు ఉన్నాయి, అదన్నీ చెప్పేస్తారు. చెప్పకూడదు అది, కానీ చెప్పేస్తారు. చెప్పలేము, అది జరిగింది. ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది ఈ అమ్మాయికి, జ్యోతి మల్హోత్రా? చెప్పలేము, ఎందుకంటే అండర్ ఎన్ఎస్ఏ వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు. సో డెఫినెట్గా ట్రీజన్ అంటే అది చాలా ఆల్మోస్ట్ మీరు లైఫ్ లాంగ్ జైల్లో ఉండాల్సి ఉంటుంది అంతే. ఎందుకంటే ట్రీజన్ ఇస్ దేశ వ్యతిరేకంగా చేసేది, ఎప్పుడు మనం ఎక్స్క్యూజ్ చేయలేం. వాళ్ళు ఎప్పుడు విడవలేదు. దొరికిపోతారని తెలిసి కూడా ఎందుకు చేస్తారు అర్థం కాదు సార్. మీరు అన్నారు డబ్బు, ఓకే, డబ్బు వచ్చింది, ఏజ్ ఉంది. మీరు ఒకసారి సర్కిల్ లోపల వెళ్తే మీరు బయటకు రాలేరు. చక్రవ్యూహం లాగా అన్నమాట. లోపలికి వెళ్ళడానికి తెలుసు, బయటకు రావడానికి తెలియదు. సో మీరు మళ్ళీ ఇన్వాల్వ్ అయిపోతారు. ఫస్ట్ మీరేమో లో లెవెల్ ఇన్వాల్వ్మెంట్, దాని తర్వాత మిడిల్ లెవెల్కి వెళ్తారు. వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు, మీరు ఇంకా వాళ్ళ కోసం ఇంకా పని చేయాల్సి వస్తుంది. అప్పుడే ప్రాబ్లం. అప్పుడు డబ్బులు ఎక్కువ ఉండదు, అప్పుడు థ్రెటనింగ్ ఎక్కువ ఉంటుంది. నువ్వు చంపేయడం కాదు, నువ్వు నాకు ఇచ్చావు కదా, అదంతా మీ ఏజెన్సీస్కి ఇచ్చేస్తాను,
నువ్వు పట్టుబడతావు. అప్పుడు ఆమె భయపడి వద్దు నేను ఇంకే కావాలని చెప్పండి అని చెప్తారు. ఇది బ్లాక్మెయిలింగ్ వచ్చేస్తారు ఆ స్టేజ్లో అనమాట. ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్నట్లుగా కొచ్చి సైడ్ నావల్ ఏరియాకి వెళ్ళింది కూడా 4 days అంటే అది కార్వార్కి వెళ్ళింది, కొచ్చిన్కి వెళ్ళని చెప్పి కార్వార్కి వెళ్ళింది. నార్త్ దిస్ ఇస్ నియర్ గోవా. కొచ్చిన్కి వెళ్తుందని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టి ఆమె వెళ్ళింది కార్వార్కి. తెయ్యం డ్యాన్స్ చూడడానికి వెళ్తుందని చెప్పి ఆ డ్యాన్స్ గురించి ఏం పెట్టలేదు. సో ఆ గ్యాప్స్ ఐడెంటిఫై చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇప్పుడు. ఓకే, ఈమె ట్రావెల్ ప్లాన్స్, ఈమె ఫ్లైట్ ప్లాన్స్ చూసి ఆమె అక్కడ వెళ్ళిన తర్వాత ఎందుకు పోస్ట్ చేయలేదు, ఆమె ఇంకేం పని చేస్తుంది, ఎవరిని కలిసింది, హైదరాబాద్కి వచ్చిన డిఆర్డిఓకి వెళ్ళిందా, డిఆర్డిఎల్కి వెళ్ళిందా, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్కి వెళ్ళిందా, హకీంపేట ఎయిర్ ఫోర్స్ బేస్కి వెళ్ళిందా, బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి వెళ్ళిందా, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ బేస్కి వెళ్ళిందా. మన దగ్గర 5-6 యూనిట్స్ ఉన్నాయండి, పెద్ద పెద్ద డిఫెన్స్ యూనిట్స్ ఉన్నాయి మన దగ్గర. భారత్ డైనమిక్స్ లిమిట్ చాలా ఉన్నాయి. ఎక్కడ వెళ్ళారు? ఈమె ఒక్కటే కాదు, చాలామంది ఉంటారు ఇట్లా. ఈ థ్రిల్ కోసం ఇదే నేను ఎప్పుడు చెప్తుంటాను యంగ్స్టర్స్కి. మేము ముసలోళ్ళు చెప్తే అందరూ ఇదే అనుకుంటారు, వాళ్ళ మీద ఏదో మేము కొంచెం ఇది ఎన్వియస్గా అయిపోయాం అనుకుంటారు. వాళ్ళు కాదు, వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండాలి, మాకు కూడా డెఫినెట్గా ఉండాలి యూట్యూబర్స్. కానీ మీరు ఒక లైన్ ఉంటుంది, ఒక లక్ష్మణ్ రేఖ ఉంటుంది, అది ఎప్పుడు క్రాస్ చేయకూడదు. ఓకే, మీరు పెద్ద మంచి డబ్బులు సంపాదించుకోవడానికి కోట్లు సంపాదించి చేసుకోండి, నాకు ప్రాబ్లం లేదు, ఐఎమ్ నాట్ జెలస్. కానీ ప్రాబ్లం ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, ఇట్లాంటి దాంట్లో మీరు ఒకసారి పడితే మీ జీవితం మొత్తం మీరు చేసిన పని అంతా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేసిన పని అంతా ఒక 2 నిమిషాల్లో వెళ్ళిపోతుంది అనమాట. సార్ 26/11 ఇప్పటికి కూడా మర్చిపోలేం, తహూర్ రానా. సో భారత్లోకి అడుగుపెట్టిన తర్వాత చెప్పాలంటే ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. ఏమైనా లింక్ ఉంటుందా సార్? నేను చాలా మాట్లాడాను తహూర్ రానా గురించి. తహూర్ రానా కాదు, 26/11 గురించి. ఆర్విఎస్ మనీ అని చెప్పి అప్పుడు హోమ్ మినిస్ట్రీలో అండర్ సెక్రటరీ ఉన్నాక ఆయన ఉన్నారు. ఆయన ఒక పుస్తకం రాశారు, మిత్ ఆఫ్ హిందూ టెర్రర్ అని. ఫస్ట్ టైం మణి గారిని నేను ఆయన రిటైర్ అయిన తర్వాత కలిశాను, డీటెయిల్గా ఇంటర్వ్యూ చేశాను అప్పుడు జనం టీవీలో కేరళలో. దాని తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు కూడా నేషనల్ స్టబ్లో చేశాను, నేను ఇంటర్వ్యూ చేశాను. అతను పుస్తకం చదవాలండి, 26/11 ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి. మీకు స్టార్టింగ్ పాయింట్ ఇస్తున్నాను. ఓకే, ఏదైనా ఒక టార్గెట్ని ముందు మీరు కాల్చి చంపడానికి మనుషులు తీసుకురావచ్చు, కానీ ఏం చేయాలని వాళ్ళ దగ్గర చెప్పాలి కదా, ఎక్కడికి వెళ్ళాలని. ఆ పని చేసిన తహూర్ రానా డేవిడ్ కోల్మెన్ హెడ్లీతో కలిసి మొత్తం సర్వే చేశారు బాంబేని. 2 రోజులు తాజ్ హోటల్లో ఉన్నాడు, అన్ని ఫ్లోర్లు వీడియో టేప్ చేశారు, మొత్తం ఫోటోగ్రాఫ్ తీసుకున్నాడు, వీడియో తీసుకున్నారు. ఓకే, హబాద్ హౌస్ జూయిష్ వాళ్ళు ఉండే ఒక ప్లేస్ అది, దాని పక్కన మన తాజ్ పక్కన లియోపోల్డ్ కెఫే, దాని మీద ట్రైడెంట్, సిఎస్టీ స్టేషన్, కామా హాస్పిటల్, ఇదంతా ఒక్క ప్లేస్ కాదంట, ఆల్మోస్ట్ 25 to 30 ప్లేసెస్ ఆయన ఐడెంటిఫై చేశాడు. కానీ లాస్ట్లో ఇది 7-8 తీసుకుందాం, ఇక్కడ సెక్యూరిటీ ఎక్కువ ఉండదు అని చెప్పి చేశారు వీళ్ళు. సో మనం ఎప్పుడు చెప్తుంటాం, చేసినవాడు కూడా గిల్టీ. ఒకరిని చంపమని చెప్పి డబ్బులు ఇచ్చి సుపారీ ఇస్తే వాడు వెళ్ళి చంపేస్తాడు. ఒకరిని చేపించినోడు ఇంకా పెద్ద తప్పు చేసినాడు. సో దట్ ఈస్ వేర్ తహూర్ రానా ఇస్ కమింగ్. ప్లాన్ చేసింది వీళ్ళు. అది మన కసబ్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, వాళ్ళు వచ్చి చేసేసారు. దే ఆర్ ఆల్సో గిల్టీ, ఈక్వల్లీ గిల్టీ, దాంట్లో డౌట్ లేదు, సందేహం లేదు దాంట్లో. కానీ ఎవరు చేపించారని చెప్పి తహూర్ రానా. సో చాలా సంవత్సరాల నుంచి మనం ట్రై చేస్తున్నాం తీసుకురావడానికి, లాస్ట్లో సక్సీడ్ అయింది. ట్రంప్ వచ్చిన తర్వాత, కాష్ పటేల్ వచ్చిన తర్వాత FBI వీ గాట్ హిమ్ బ్యాక్. పాట పాడుతున్నాడు కూర్చొని అక్కడ, చెప్తాడు ఎవరెవరు ఏం చేశారని చెప్పి. కానీ US కోర్టులో కూడా చాలా ట్రై చేసినా కూడా మాట్లాడలేదని చెప్పారు అప్పుడు కూడా వాళ్ళు. బహుశా ఎప్పుడు కూడా మాట్లాడేమో, నాకు తెలియదు, మర్చిపోయాను, ఉండొచ్చు, ఇట్లాంటి ఆన్సర్స్ ఇవ్వచ్చు అనమాట. కానీ ఏదైనా కానివ్వండి, మన కస్టడీలో ఉన్నప్పుడు ప్రాసిక్యూషన్ ఇప్పుడు మొదలవుతుందంట, స్పెషల్ ప్రాసిక్యూషన్ పెట్టారు ఇప్పుడు. డెఫినెట్గా ఆ కుట్ర ఏం జరిగిందనేది, దాని డీటెయిల్స్ మనకు కావాలి, మనకు తెలుసు ఏం జరిగిందని. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావడం అది కన్ఫర్మేషన్. ఇంకెన్నాళ్ళు సార్ సెక్యూరిటీ, ఎన్నాళ్ళు మేపాలి వాడిని అసలుకి? ఎవరికండి? అదే తహూర్ రానా ఉంటాడు, మన దగ్గర ఉంటాడు. ఇంకా వాళ్ళు చనిపోయేదాకా ఇక్కడ ఉంటాడు, జైల్లోనే ఉంటాడు. ఇక ఓకే, ఎక్కడికి వెళ్ళాడు, ఇక్కడ ఉంటాడు. కానీ తహూర్ రానా అంటూ చాలామంది ఉన్నారు, అది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళని ట్రాక్ చేయడం, వాళ్ళ మీద నిఘా పెట్టడం, అవును, వాళ్ళని పట్టుకోవడం. భారతదేశంకి వచ్చినప్పుడు చూసిన చాలామంది పాకిస్తాన్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుని, ఇక్కడ వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్నారు, ఇక్కడ పిల్లలు పుట్టించుకున్నారు, మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. ఎవరు చూసారు? ఒక CRPF కానిస్టేబుల్ ఒక పాకిస్తానీ మహిళని పెళ్లి చేసుకుని, పెద్ద సెక్యూరిటీ రిస్క్ ఆలోచించాడు. ఇదంతా మనం చాలా లైట్గా తీసుకుంటాం. మళ్ళీ ఏదో దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ జరిగినప్పుడు, లుంబిని పార్క్ బ్లాస్ట్ జరిగినప్పుడు, గోకుల్ చాట్ బాంబులు పెట్టినప్పుడు అప్పుడు మనం అయ్యా ఇట్లా ఉండొచ్చా, ఎవరు చేశాడు, చెప్పాం కదా ముందు ఇట్లా ఉందని చెప్పేసి అప్పుడు లైట్ తీసుకుంటారు వీళ్ళు. సో సెక్యూరిటీ ఫోర్సెస్ ఆల్ ద టైం లక్కీ ఉండాలి, 100% లక్కీ. టెర్రరిస్ట్కి ఒక్కటేసారి లక్కీ ఉంటే చాలు. వాళ్ళకి కావాల్సింది పబ్లిసిటీ. అవును, అది ఇట్లాంటి వాళ్ళు ఇస్తారు పబ్లిసిటీ అన్న. ఇది 26 లైన్ కానీ
ముంబై బ్లాస్ట్ కానీ, జర్మన్ బేకరీ బ్లాస్ట్ కానీ, కోయంబత్తూర్ బ్లాస్ట్ కానీ, మెకా మస్జిద్, హైదరాబాద్, గోకుల్ చాట్, లుంబిని పార్క్, ఎక్కడైనా ఎన్ని బ్లాస్ట్ జరిగిందండి దేశంలో. అవును. కానీ మీరు 2014 నుంచి 2025 దాకా ఒక్క బ్లాస్ట్ చెప్పండి, ఎక్సెప్ట్ కాశ్మీర్ నార్త్ ఈస్ట్ పక్కన పెట్టేస్తే ఎక్కడ లేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎందుకంటే మనకి సెక్యూరిటీ ఫోర్సెస్ ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నారు, స్టేట్ కానివ్వండి, సెంట్రల్ లెవెల్, మనకు తెలియదు, వాళ్ళు చెప్పరు కూడా. అవును. ఎందుకంటే ఒకసారి సక్సీడ్ అయింది అనుకోండి, మేము ఇట్లా చేసామని చెప్తే నెక్స్ట్ టైం టెర్రరిస్ట్ అది యూజ్ చేయడు. లాస్ట్ టైం మేము శాటిలైట్ ఫోన్ పట్టుకున్నాం అంటే నెక్స్ట్ టైం వాడు శాటిలైట్ ఫోన్ వాడాడు. ఇది చాలా ఇంపార్టెంట్. సో మన సెక్యూరిటీ సిస్టమ్ కానివ్వండి, మన నిఘా, మన ఏజెన్సీస్, వీళ్ళందరినీ మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. మనం చూస్తున్న వాళ్ళు, పబ్లిసిటీకి ఉన్న వాళ్ళు కనిపిస్తారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు కనిపించారు. ఈ ఆపరేషన్లో కూడా చూడండి, సింధూర్లో యాక్చువల్ పని చేసిన వాళ్ళు మనం ఎవరు కనిపించట్లేదు. మనం అది తీసుకురాకూడదు, వాళ్ళని ఫ్రంట్లో తీసుకురాకూడదు, వాళ్ళ పర్సనల్ రిస్క్ అయిపోతుంది. అది వాళ్ళ మీద ఎవరైనా దాడి చేయొచ్చు రేపు. దానికోసం వాళ్ళ సీనియర్స్ వచ్చి లెఫ్టినెంట్ జనరల్ లెవెల్లో, డీజీఎంఓ లెవెల్లో వాళ్ళు వచ్చి మాట్లాడతారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. అవును, చాలా ఇంపార్టెంట్. సో తహవూర్ రానే అనేది ఒక ఎపిసోడ్ 26/11 గురించి చెప్పాలంటే ఇంకో పెద్ద ఎపిసోడ్ చేయొచ్చు మనం, చేద్దాం. చాలా ఎపిసోడ్ ఉంది, అది చాలా ఛానల్స్ కూడా చేశాను నేను. ఎందుకంటే అది పెద్దగా కుట్ర ఉండే. పాకిస్తాన్ నుంచి బయలుదేరిన ఒక బోట్ని 25 తారీఖు సాయంత్రం మనకు కనిపించింది, మన ఇండియన్ కోస్ట్ గార్డ్కి కనిపించింది ఆ బోట్. వాళ్ళు ఢిల్లీకి మెసేజ్ పంపించారు, ఏం చేయాలి చెప్పండి అని చెప్పేసి. ఏం చేయకుండా ఆ బోట్ని పోనీయండి అని చెప్పేశారు. నేను చెప్పలేదు ఇది, చిదంబరం గారి రిప్లై ఉంది పార్లమెంట్లో. December 11th చిదంబరం గారి రిప్లై పార్లమెంట్లో, పాకిస్తానీ బోట్ వాజ్ స్పాటెడ్ ఇన్ ఇండియన్ వాటర్స్, అలౌడ్ టు గో. ఒక సెక్యూరిటీ గార్డు దొంగను చూస్తే పోనిస్తాడా? మన ఎంట పడతాడు, ఏం చేస్తున్నాడు చూద్దామని చెప్పేసి. మనం ఎట్లా వెళ్ళించామండి? సరే, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఆ బోట్ ఎట్లా గుజరాత్ కోస్ట్ వచ్చి అక్కడి నుంచి ముంబైకి ఎట్లా వెళ్ళిందని పెద్ద కథ అది. అది మనం సపరేట్గా డిస్కస్ చేద్దాం ఇంకో రోజు. కానీ 26/11 వాజ్ అ ఫిక్స్డ్ గేమ్. దాంట్లో చాలా ఉన్నాయి. శివరాజ్ పాటిల్ రోల్ ఉన్నాయి, దిగ్విజయ్ సింగ్ రోల్ ఉంది, చిదంబరం రోల్ ఉంది. హోమ్ మినిస్ట్రీలో ఆ రోజు రాత్రి హోమ్ మినిస్ట్రీలో, భారతదేశంలో ఉన్న హోమ్ మినిస్ట్రీలో ఒక్క ఆఫీషియల్ కూడా లేరు, అందరు పాకిస్తాన్లో ఉన్నారు. 26/11 జరిగిన రోజు పాకిస్తాన్ తీసుకెళ్లారు అందరినీ, ఒక టాక్స్, హోమ్ మినిస్ట్రీ టాక్స్ అని చెప్పి. అవును. ఆ కంట్రోల్ రూమ్లో ఉన్న ఒకటే మనిషి ఆ రోజు, ఆర్వీఎస్ మనీ. ఆయన పుస్తకం రాసిండు ఏం జరిగింది ఆ రోజు రాత్రి. ఇట్స్ వెరీ షాకింగ్. ఆయన శివరాజ్ పటేల్ దగ్గరికి వెళ్ళారు అనుకుంటా, ఫ్లైట్ కూడా ఏదో ఆగిపోయి. శివరాజ్ పాటిల్ ఫ్లైట్ ఆపారు. ఎన్ఎస్జీ కమాండోస్ని ముంబైకి తీసుకెళ్తున్న ఫ్లైట్ని 2.5 గంటల సేపు ఆపారు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. వెళ్ళనీయలేదు శివరాజ్ పాటిల్. వెళ్తే ఇంకో 40 మంది మనం ఈజీగా బతికి బయటపడుతుండే తాజ్లో. వెళ్ళనీయలేదు. ఎందుకు? చాలా ఉండే ప్రశ్నలు, చాలా ఉన్నాయి. కానీ ఈ సిరాజ్ సమీర్ కూడా మొన్న అరెస్ట్ అయ్యారు కదా సార్, బాంబ్ బ్లాస్ట్. అది నిజంగా అది సినిమాలో చూపించినట్లే ఉంది. అది ఏమైతుందంటే, సిరాజ్ సమీర్ వన్ ఎగ్జాంపుల్ అండి. దొరికిన వాళ్ళు ఇంకా 10 మంది ఉంటారు. మేబీ అసలు ఏదన్నా అయ్యి ఉంటుంది సార్, అది జరగచ్చు. మీరు చూసారు కదా, లుంబిని పార్క్ ఎట్లా జరిగింది, గోకుల్ చాట్ ఎట్లా జరిగింది, మెకా మస్జిద్ ఎట్లా జరిగింది, దిల్సుఖ్ నగర్ ఎట్లా జరిగింది. మనం మర్చిపోతామండి, వారం తర్వాత గుర్తుండదు. పెహల్గాం ఆల్రెడీ మర్చిపోయాం చాలామంది. 26, 20, 22 నంబర్లు కూడా మర్చిపోయాం. సో ఇండియన్ పబ్లిక్కి మెమరీ చాలా షార్ట్. అది ఒక ఎగ్జాంపుల్ అన్న, చాలా షాకింగ్. ఆపరేషన్ సింధూర్ ఆగిపోయినట్లేనా సార్, లేకపోతే మళ్ళీ పాజ్ బటన్? ఏ రోజు మన మీద టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుందో ఆ రోజు మళ్ళీ ఆన్ అయిపోతుంది స్విచ్. ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చెప్పారు? ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ఆపరేషన్ అన్నారు. వాళ్ళు ఆపలేదు, ఆన్ గోయింగ్. ఏ రోజు వీళ్ళు వచ్చి అటాక్ చేస్తారో ఆ రోజు మనం కొడతాం. అంటే కేవలం ట్రంప్ వల్లే ఈ యుద్ధం ఆగిందంటారా, లేకపోతే పాకిస్తానే భారత్కు భయపడి ఆపేసిందంటారా? అసలుకి చాలా స్టోరీలు ఉన్నాయి దానికి. ఎందుకంటే మనం కొన్ని పబ్లిక్ డొమైన్లో మాట్లాడలేము, తెలిసినా కానీ మాట్లాడలేము. ఇంకోటి తెలియకుండా మాట్లాడకూడదు, అది కూడా ఒకటి. ట్రంప్ రోల్ ఏముండే? ఏం లేకుండా యాక్చువల్లీ చేసిందంతా మార్కో రూబియో, సెక్రటరీ ఆఫ్ స్టేట్. అతను మాట్లాడారు. పాకిస్తాన్ వాళ్ళు ఫోన్ చేసి భారతదేశంలో వాళ్ళ మన హాట్లైన్ లిఫ్ట్ చేయట్లేదని కంప్లైంట్ చేశారంట డీజీఎంఓ. ఎందుకంటే భారతదేశంలో వాళ్ళు ఫారెన్ మినిస్టర్ మాట్లాడారు. మిలిటరీ ఇట్లాంటి దాడులు జరుగుతున్నప్పుడు, వార్ జరుగుతున్నప్పుడు డీజీఎంఓ టు డీజీఎంఓ మాట్లాడతారు. మన డీజీఎంఓ ఫస్ట్ మాట్లాడినప్పుడు, ఫస్ట్ డే బాంబింగ్ జరిగినప్పుడు 7వ తారీఖు ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి మీరు ఏం కావాలంటే చేసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడంట పాకిస్తానీ డీజీఎంఓ. రిటర్న్ మనోళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఫోన్ చేస్తావు కదా నాకు, ఆ టైం నేను ఫోన్ ఎత్తానని చెప్పి ఫోన్ ఎత్తలేదు మనోళ్ళు, హాట్లైన్ ఎత్తలేదు. సో పాకిస్తాన్ యూఎస్ కంప్లైంట్ చేశారు, మేము కాల్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తటం లేదు, మాకు సీజ్ ఫైర్ కావాలని చెప్పి. అప్పుడు మార్కో రూబియో మోదీ గారికి ఫోన్ చేశారు. మీరు ఆలోచించండి, ఇదే మార్కో రూబియో పాకిస్తాన్ మాట్లాడి ఫస్ట్
అసీం మునీర్తో మాట్లాడారు, ప్రైమ్ మినిస్టర్తో కాదు, షబాజ్ షరీఫ్ కాదు. ఓకే, పాకిస్తాన్ ఎవరు నడిపిస్తున్నారు వాళ్ళకి తెలుసు. ప్రైమ్ మినిస్టర్ అయినే కదా అక్కడ ఇంకా. నామకే వస్తే ప్రైమ్ మినిస్టర్ అంతే కదా, పేరు కోసం అంతే. అంతే. సో వాళ్ళు మాట్లాడింది అసీం మునీర్తో. ఇక్కడేమో మోదీ గారితో మాట్లాడారు. మోదీ గారు రాజ్నాథ్ సింగ్ చెప్పుంటారు, రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ సెక్రటరీ, డిఫెన్స్ మినిస్టర్, ఆర్మీ చీఫ్ చెప్పుంటారు. ఆ హాట్ లైన్ ఒకసారి పికప్ చేయమని చెప్పండి. అప్పుడు పొద్దున 10 గంటలకు హాట్ లైన్ పికప్ చేశారు. నాకు సీజ్ ఫైర్ కావాలని చెప్పి, ఓకే వీ విల్ చెక్ అండ్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి పెట్టేశారు గాయ్ గారు, ఓకే, లెఫ్టినెంట్ జనరల్ గాయ్. సో అది జరిగిన అది. సో అక్కడ పాజ్లో ఉంది. ఇప్పుడు ఏ రోజు నెక్స్ట్ కాశ్మీర్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా ఒక టెర్రర్ అటాక్ జరిగితే ఆ రోజు మేము కొడతాం. చాలా బంగ్లాదేశ్ ఎవరి సపోర్ట్ చూసుకోండి సార్, భారత్ మీద విరుచుకుపడుతుంది మళ్ళీ. బంగ్లాదేశ్లో నెక్స్ట్ 15-20 డేస్లో చూడండి ఆర్మీ మళ్ళీ టేక్ ఓవర్ చేసుకుంటారు. అక్కడ యుఎస్ కూడా చాలా పెద్ద గేమ్ ఆడుతుంది. అక్కడ మయన్మార్లో ఏదో చేస్తున్నారు. మొన్ననే 5 పెద్ద ఎయిర్క్రాఫ్ట్లు వచ్చి దిగింది ఢాకాలో. మయన్మార్కి ఏదోదో ఎక్విప్మెంట్ తీసుకెళ్లారు. నార్త్ అరకాన్ ఆర్మీ ఫైట్ చేస్తున్నారు కదా, నార్దర్న్ మయన్మార్. అవును, అక్కడ కూడా ఏదో జరుగుతుంది. నెక్స్ట్ మయన్మార్ గవర్నమెంట్ పడిపోయిందని కూడా చెప్పొచ్చు, అది కూడా జరగబోవచ్చు. సో యుఎస్ ఏదో గేమ్ ఆడుతున్నారు. చైనాని కౌంటర్ చేయడానికి వాళ్ళకి బంగ్లాదేశ్ కావాలి, మయన్మార్ కావాలి. వీళ్ళిద్దరు కదా పెద్ద బార్డర్స్. ఒకటి మయన్మార్ స్పెషలీ, బంగ్లాదేశ్ డైరెక్ట్ బార్డర్ లేదు. సో మయన్మార్ నుంచి ఏదో చేస్తున్నారు వీళ్ళు, దానికోసం బంగ్లాదేశ్ని వాడుకుంటున్నారు. ఓకే, మనందరికీ తెలుసు బంగ్లాదేశ్లో ఈయన తీసుకొచ్చింది, యూసుఫ్ని తీసుకొచ్చింది అమెరికా అని అందరికీ తెలుసు. అది సిఐ ఆపరేషన్ ఉండే కంప్లీట్గా. షేక్ హసీనాని అక్కడి నుంచి పంపించింది భారతదేశానికి, అన్నీ చాలా క్లీన్గా సిఐ ఆపరేషన్. సో బంగ్లాదేశ్ వైపు మనకు నిఘా పెట్టుకోవాలి. బంగ్లాదేశ్ని ఫైనాన్షియలీ మనం పిండేయాలి. అది చేస్తున్నాం. పాకిస్తాన్కి కూడా మొత్తం ఆపేయచ్చా మనం? ఇంకా పాకిస్తాన్ ఏం తీసుకుంటారండి వాళ్ళు? డబ్బులు ఎక్కడుంది? మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వకుండా అమ్ముతారు ఏమైనా? అమ్మరు కదా. డబ్బులు కావాలి మీకు. పాకిస్తాన్లో ఎక్కడ డబ్బులు? వచ్చిందో $1 బిలియన్ ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి. అది కూడా 10 కండిషన్లు పెట్టారు వాళ్ళు. ఇప్పుడు దీనికి వాడుకోవద్దు, దానికి వాడుకోవద్దు అని చెప్పేసి. అప్పులు ఇచ్చినోడు అప్పులు ఇయ్యడు కదా. అప్పు రిటర్న్ కావాలి మనీ. దిస్ ఇస్ లోన్, నాట్ ఎ గ్రాంట్. ఏదో ఒక రోజు తిరిగి కట్టాలి ఇది. కానీ ఇదంతా ఎంత ఉంటే వివక్షాలందరూ కూడా మోడీ గారి మీద పడుతున్నారు మళ్ళీ. ఇప్పుడు మల్లికార్జున ఖార్గే గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, జమ్మూలో కాల్పులు మోడీ గారికి తెలిసే జరిగాయి అసలుకి. అది నేను మొన్న కూడా ఇవాళ పొద్దున కూడా ఒక వీడియో చేశాను ఇంగ్లీష్లో దాని గురించి. మోదీ గారు కాశ్మీర్ వెళ్ళే రోజు, ఆ రోజు అక్కడ చాలా పెద్ద వర్షం పడ్డది. స్నో అండ్ వర్షం రెండు ఉండే. అప్పుడు వెదర్ రిపోర్ట్ చూసి మోదీ గారు వెళ్ళలేదు. పహల్గామ్ ఎన్ని రోజుల తర్వాత జరిగిందని, దానికన్నా 15 రోజుల తర్వాత పహల్గామ్ జరిగింది. అవును, ఏదో అదే రోజు జరిగిందంటే చెప్పొచ్చు. మోదీ గారు సౌదీ అరేబియాకి వెళ్ళిపోయారు, ఇది క్యాన్సిల్ చేశాను. సౌదీ అరేబియాకి వెళ్ళేది ప్లాన్ 5 నెలల ముందే ఫిక్స్ అవుతుంది. ఏదో ఒక దేశం నుంచి ఒక దేశాన్ని వెళ్ళడానికి నేను రేపు వస్తున్నాను బాబు అని చెప్పలేము మనం. ముందే ప్లాన్ చేసుకుని 5-6 నెలల ముందు ప్లాన్ చేసి డెలిగేషన్ లెవెల్ టాక్స్, ఫారెన్ సెక్రటరీ మొత్తం ప్రిపరేషన్. మోదీ గారు ఎప్పుడు వస్తారు, ఎక్కడ దిగుతారు, ఏం చేస్తారు అన్నీ ఉంటుంది. సో ఖర్గే గారికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ క్రెడిట్ మోదీ తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి రాహుల్ గాంధీకి, ఖర్గేకి ఇద్దరికి ప్రాబ్లం ఉంది. రాహుల్ గాంధీకి ఏమో కావాల్సింది, ఎన్ని ఎయిర్క్రాఫ్ట్లు పడేసాం మనది ఎన్ని ఎయిర్క్రాఫ్ట్లు పోయాయి. ఆల్రెడీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి జాయింట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ఆల్ ఆర్ అసెట్స్ ఆర్ సేఫ్, ఆర్ ఆర్ పైలట్స్ ఆర్ బ్యాక్. మీరు వినుంటారు ఆ డీజీఎంఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో. అసెట్ అంటే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్. అది మెయిన్లీ ప్లేన్స్ ఉండొచ్చు, గన్స్ ఉండొచ్చు, మిసైల్స్ ఉండొచ్చు. ఆల్ ఆర్ సేఫ్, మన దగ్గర నుంచి ఏం లేదు. కానీ రాహుల్ గాంధీకి ఏం కావాలి, ఎన్ని ఎకరాట్ పోయింది. ఇదే డైలాగ్ పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు, మేము 5 కొట్టు పడేసాం, 10 కొట్టు. సరే మీ శాటిలైట్ పిక్చర్ చూపించండి, ఒక శాటిలైట్ పిక్చర్ లేదు. వాళ్ళు S-400 కొట్టేసామని చెప్పారు. అదే అంటున్నాం. సో అది మరి మోదీ గారు చూపించారు కదా, ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ బేస్కి సెల్యూట్ కొడితే ఇక్కడ పక్కన S-400 ఉంది. తమాషాన పాకిస్తాన్ ఏంటంటే డిస్ఇన్ఫర్మేషన్ గేమ్ ఆడారు. కానీ వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేదు. మన దగ్గర ఏం జరిగింది, మనం శాటిలైట్ ఇమేజెస్ చూపించాం ప్రెస్ కాన్ఫరెన్స్లో. దాని తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రైవేట్ కంపెనీస్ దగ్గర నుంచి శాటిలైట్ ఇమేజ్ తీసుకొని వాషింగ్టన్ పోస్ట్ కానీ, న్యూయార్క్ టైమ్స్ కానీ, మిగతా ఛానల్స్, CNN లాంటి ఛానల్స్ అనలైజ్ చేశారు. చేసి వాళ్ళు చెప్పారు, ఎస్ భారతదేశం కొట్టారు, ఈ అవాక్స్ ఉన్న ఒక ప్లేన్ ఉన్న ఒక హ్యాంగర్ని కొట్టారు, ఈ ఎయిర్పోర్ట్, ఈ రన్వేని కొట్టారు. ఇక్కడ వాళ్ళు డీటెయిల్ చేశారు కంప్లీట్గా. మనం వెళ్ళి చెప్పక్కర్లేదు, మన వాళ్ళు వెళ్తున్నారు ఇప్పుడు డెలిగేషన్. కానీ వాళ్ళు వెళ్ళి ముందే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, మిలిటరీ ఎక్స్పర్ట్ చెప్పారు, కరెక్ట్ భారతదేశం 11 లొకేషన్లో కొట్టారు పాకిస్తాన్ని, చాలా ధ్వంసం జరిగింది, అక్కడ చాలా లాస్ ఉండే వాళ్ళకని కంప్లీట్. సో మనం ఏం చెప్పక్కర్లేదు. కానీ మన వైపు జరిగిందని మనం ఓపెన్గా చెప్పాం, ఎస్ వీ లాస్ 5 సోల్జర్స్, మన 5 పోయాం. కానీ మీరు ఆదంపూర్ కొట్టాం, మేము అది కొట్టాం, మేము ఇది కొట్టామంటే ప్రూఫ్ ఎక్కడ రానైనా? శాటిలైట్ ఉంది కదా మీకు, ఒఫీషియల్ శాటిలైట్ లేకుండా ప్రైవేట్ వాళ్ళు ఇస్తారు, చైనా వాళ్ళు ఇస్తారు మీకు. వాళ్ళు చెప్తారు చూపించండి ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ బేస్లో మేము కొట్టాం బాంబు రన్వే మీద, చూడండి అని చెప్తే ఎక్కడ ఏం లేవు పిక్చర్లు. ఒట్టిగా ఏదో AI జనరేటెడ్ ఇమేజ్ యూజ్ చేసుకొని ఏదో ప్రైవేట్
ఇక్కడ నుంచి ఉన్న ఫేక్ ఇమేజెస్ పాత వీడియోలు తీసేసి ఇది జరిగింది ఇప్పుడు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, పాకిస్తాన్ ఇది ఒక డిస్ఇన్ఫర్మేషన్ గేమ్లో వాళ్ళు ఛాంపియన్స్ వాళ్ళు. అది ఇక్కడ కాదు, క్రికెట్ ఆడుతూ కూడా అంతే వాళ్ళు. సో వాళ్ళకి యుద్ధం కానీ క్రికెట్ కానీ వాళ్ళకి అసలు ఎథిక్స్ అనేది లేదు వాళ్ళు పాకిస్తాన్. అంటే బికాస్ ఆఫ్ మోడీ ఇండియా ఈజ్ సేఫ్, వి ఆల్ ఆర్ వెరీ సేఫ్. నేను చెప్పానండి, ఇక్కడున్న ప్రేక్షకుల దగ్గర అడగాలి, మీ సుమన్ టీవీ ప్రేక్షకుల దగ్గర అడగాలి. 2014 నుంచి 2020 దాకా ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగిందా ఎక్కడైనా? లేదు. అదే అందుకనే చెప్తున్నాను సార్. అదే, అండ్ దట్ గివ్స్ యూ ద ఆన్సర్. ఇంకోటి, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు గుర్తుంటుంది, 26/11 జరిగిన తర్వాత అప్పుడున్న ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆన్ రికార్డ్ చెప్పారు ఇంటర్వ్యూలో. అప్పుడున్న ఎయిర్ ఫోర్స్ చీఫ్ ధనోవా అనుకుంటా ఆయన పేరు, ఆయన వెళ్ళి చెప్పారు, వెంట అండ్ టోల్ మన్మోహన్ సింగ్, మేము రెడీగా ఉన్నాం, మాకు టార్గెట్స్ తెలుసు పాకిస్తాన్ ఏం కొట్టారు, మీరు ఆర్డర్ ఇవ్వండి అని చెప్తే ఆర్డర్ ఇవ్వలేదు. పార్లమెంట్ అటాక్ చేసింది, ఏ అటాక్ మనం రిటర్న్ కొట్టలేదు. అవును, మనది అక్షర్ధామ్ అటాక్ జరిగింది, ఏం చేయలేదు. 26/11 జరిగింది, ఏం చేయలేదు. పాకిస్తాన్ గట్స్ వచ్చేసింది. ఈ న్యూక్లియర్ బాంబ్ అని చెప్పి ఆ బ్లఫ్ కొట్టుకున్నారు చూడండి, మోదీ గారు అదే చెప్పారు, ఆ న్యూక్లియర్ బ్లఫ్ని మేము కొట్టేసాం ఈసారి అని చెప్పి. మీరు ఆ మాట నోరు నుంచి ఇంకా బయటికి తీసుకురాకూడదు. న్యూక్లియర్ మీ దగ్గర న్యూక్లియర్ పని చేయదు, అది మేము చేసి చూపించాం మీకు. దమ్ముంటే న్యూక్లియర్ తీయాలండే మీరు, ఇప్పుడు తీయలేదు వాళ్ళు. సో ఆ న్యూక్లియర్ బ్లఫ్ని వాడుకున్నారు ఇప్పుడు దాకా. మాదర్ న్యూక్లియర్ బాంబు ఉంది, మాదర్ న్యూక్లియర్. చిన్నపిల్లలు చూడండి ఎప్పుడు దమ్కేస్తున్నాడు చూడండి. అవును, మేము నా అమ్మగారిని పిలుచుకొస్తాను నేను కొట్టడానికి అని చెప్పి, అది ఆ సంగతి ఆమె కొట్లాడినప్పుడు. ఇది కూడా అంతే. ఓకే, సో లాస్ట్లో మోదీ గారు చూపించారు దట్ ఇట్లాంటి ఈ బ్లఫ్ ఇస్ నాట్ దేర్ అని అడ్రస్ టు ద నేషన్. ఆ రోజు ఇంకా ఆదంపూర్ అడ్రస్ చేసింది అంటే చాలా క్లియర్గా చెప్పారు, వీఆర్ కాల్డ్ ద బ్లఫ్ ఆఫ్ పాకిస్తాన్. ఇంక ఇప్పటి నుంచి వాళ్ళు దీని గురించి అసలు మాట్లాడారు. ఎట్లా దెబ్బ కొట్టామంటే చెంప మీద కొట్టినట్టు కొట్టాం మనం. ఇంకా వాడు లేవలేదు, ఇంకా బాక్సింగ్ మ్యాచ్ నుంచి కింద వాడున్నాడు ఇంకా పాకిస్తాన్. కానీ ఇప్పుడు ఏదో కొంచెం బ్రేక్ ఇచ్చి ఆగింది కానీ పాకిస్తాన్ ఇన్ కేస్ ఏదైనా స్టార్ట్ చేస్తే భారత్ ఈసారి ఎంతకైనా చేయరు. ఎందుకంటే యుద్ధం అనేది ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ దాని రిజల్ట్ అర్థం చేసుకోవాలి. యుక్రెయిన్ చూడండి, నెక్స్ట్ 50 సంవత్సరాలు పడుతుంది రీబిల్డ్ చేయడానికి. గాజా సంగతి చూడండి, అసలు ఒక్క బిల్డింగ్ కూడా కరెక్ట్గా నిలబడదు. అవును, మీకు ఎంత కోట్లు ఖర్చు పెట్టినా కానీ మీకు టైం వీడియోస్ చూస్తుంటే మనకే ఏడుపు వస్తుంది సార్ ఆ టైంలో. అదే అంటున్నా. సో మీరు ఎందుకు చేశారు? నేను అప్పుడు దాని స్టార్టింగ్, మన కాన్వర్జేషన్ స్టార్టింగ్లో అదే చెప్పాను నేను, ఒక ఎండ్ ఉండాలి. ఫుట్బాల్ గేమ్ 3 రోజులు ఆడలేము కంటిన్యూస్గా, ఎక్కడో ఆపాల్సి వస్తుంది, అందరు టైర్డ్ అయిపోతారు. మీరు 90 నిమిషాలు పోయి 120 నిమిషాలు ఆడగానే అందరు టైర్డ్ అయిపోతారు ఆల్మోస్ట్. ఇది కంటిన్యూస్ ఏం ఎండ్ లేకుండా పోతే మోదీ గారు పాకిస్తాన్ కొట్టేద్దాం, పాకిస్తాన్ ధ్వంసం చేసేద్దాం, అంత ఈజీ కాదండి. వాళ్ళొక బాంబు వచ్చి మీ తల మీద పడేసినప్పుడు ఒక 200 మంది 5,000 మంది చనిపోతే అప్పుడు మీరు ఏడుస్తారు, మోదీ గారు ఇదేంటిది అని చెప్పేసి. సో యూ షుడ్ బి మెచ్యూర్ ఇనఫ్ టు రియలైజ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఆపాలని ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఉండాలి. ఇంకొకటి మనకు సెంటిమెంట్స్ ఎక్కువ చెప్పాలని, సెంటిమెంటల్ పూల్స్ మనం దానికోసం ఉండవు కదా సార్, వాళ్ళకేం లేవు. వాళ్ళు దే ఆర్ వన్ పరాయ నేషన్. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్తో కొట్లాడారు, ఇక్కడ ఇటుపక్క నుంచి బలూచ్ వాళ్ళు కొడుతున్నారు, అక్కడ తేరిక తాలిబాన్ వాళ్ళు కొడుతున్నారు, ఇటువైపు నుంచి మనం కొడుతున్నాం. వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలని అర్థం కావట్లేదు. దానికోసం ఎక్కడున్న టర్కీ, ఎక్కడున్న చైనా దగ్గర నుంచి ఆయుధాలు తెచ్చుకుంటున్నారు. ఓకే, సో ఏదైనా తేడా వస్తే ఆపరేషన్ సింధూర్ 3.0 రెడీగా ఉందంటారు. పాస్ట్. ఓకే, మన మ్యూజిక్ వింటున్నప్పుడు పాజ్ బటన్ ఉంటుంది చూడండి, ఆఫ్ చేయలేదు మనం. ఓకే, పాజ్ బటన్ కొట్టాం, ఇంకా పాడాలంటే పాట ప్రెస్ చేసి మళ్ళీ పాట మొదలవుతుంది అంతే. 3.0 ఈజీగా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎంత బ్లఫ్ కొట్టినా కానీ వాళ్ళకి ఈసారి ఏం జరిగిందని వాళ్ళకి చాలా మంచిగా తెలుసు. ఓకే, అది చాలా క్లియర్ అనమాట. సో వాళ్ళు 10 సార్లు ఆలోచిస్తారు ఇప్పుడు. ఈసారి చెప్పాలంటే భారత్ దెబ్బ ఏంటో చూపించాం మనం. మెచ్యూరిటీ, మన పొలిటికల్ మెచ్యూరిటీ చూడండి. మనం ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి లేనిపోయిన అన్నీ చెప్పలేదు, మనం ఉన్నదాన్ని ప్రూఫ్గా చూపించాం. దాని తర్వాత ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చారు, వాళ్ళు చూపించారు. మనం ఇక్కడెక్కడ కొట్టాను డీటెయిల్స్ ఇచ్చాం మనం. ఓకే, వాడు నేను ఆదంపూర్ కొట్టాను, నేను ఇక్కడ కొట్టాను, నేను అక్కడ కొట్టాను, ఢిల్లీ కొట్టాను అంటే ఎక్కడ జరిగిందిరా తెలుసు కదా. ప్రజలు ఉన్నారు అక్కడ, లక్షల్లో చనిపోతుండే మీరు చేసిన దానికి. ఒక్కరు కూడా చావలేదు కదా. సరే జమ్మూ వైపు జరిగింది, బార్డర్ వైపు కొంచెం లాస్ జరిగింది, కరెక్ట్. అది 20 మంది చనిపోయారు సివిలియన్స్ మనకు. కానీ అది నార్మల్ ఆ ఏరియాలో, బార్డర్ ఏరియాలో. కానీ పాకిస్తాన్ చెప్పుకున్నట్లు వచ్చినా ఏం జరగలేదు. అంటే మనం చేసిన టార్గెట్లో ఎక్కువ ఉగ్రవాదులు చనిపోయారంటారా, లేకపోతే ఉగ్రవాదులే కదా, ఆర్మీ కూడా కొంత చనిపోయిందంట. ఆర్మీ కూడా వాళ్ళది 50 మంది చనిపోయారని మన ఆర్మీ చెప్తున్నారు. మన డీజీఎంఓ కాన్ఫరెన్స్లో 50 మంది సర్టిఫై చేశారు వాళ్ళు. ఓకే, వాళ్ళ దాంట్లో కూడా ఫ్యూనరల్స్ జరిగింది చాలా మటుకు. అది కాకుండా టెర్రరిస్ట్ కూడా మీరు చూసుంటారు, వాళ్ళు టెర్రరిస్ట్ ఫ్యూనరల్లో ఆర్మీ లీడర్స్ ఉన్నారు, ఆర్మీ సీనియర్స్ అటెండ్ చేశారు. మా జైషే మొహమ్మద్ కానివ్వండి, లష్కర్ వీళ్ళందరూ సీనియర్ లీడర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం పోయారు. అవును. సో మనం కావాల్సి చూపించేస్తాం.
మనం అనుకున్న ఏంటంటే ఫస్ట్ దాంట్లోనే ఆగిపోతుంది అనుకున్నాక ఆగలేదు, వాళ్ళు వచ్చి మళ్ళీ అటాక్ చేస్తాం, మళ్ళీ మనం మొదలు పెట్టాం. ఓకే, ఇప్పుడు ఆగాం. నెక్స్ట్ టైం మళ్ళీ కొడితే మళ్ళీ కొడతాం మనం. ఓకే. సో ఏది ఏమైనప్పటికీ జస్ట్ పాస్ బటన్ నొక్కి పెట్టాం మనం. అలా ఏదైనా తేడా కొడితే సో ఆపరేషన్ సింధూర్ 3.0 అన్నిటికీ సిద్ధంగా ఉంది భారత్. మోడీ గారు సిద్ధంగా ఉన్నారు, తగ్గేదేలే అని సురేష్ కొచ్చాడెల్ గారు చాలా క్లియర్గా సార్ చాలా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుగుతాం. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.